థ్యాంక్ యూ. సో కిందటి వారం మనం మూడో నేత్రానికి సంబంధించినటువంటి టాపిక్స్ అన్ని అలా ఏరుకుంటూ ముక్కు దాకా వచ్చాం. లాస్ట్ వీక్ మాట్లాడిన దాన్ని ఇక్కడికి వచ్చి ఎవరు క్లుప్తంగా చెప్పగలరు? మీకు గుర్తున్నంత టూకీగా ఒక 5 నిమిషాలు అది మనం రివిజన్ చేసుకొని తర్వాత అప్పుడు పార్ట్ 2లోకి వెళ్దాం. పిల్లల్ని తిట్టైనా కొట్టైనా సరే వాళ్ళ థర్డ్ ఇయర్ యాక్టివేట్ చేయించాలి అని చెప్పారు. పిల్లలు ఫ్యూచర్ లో బాగా సెట్ అయ్యి మనం ఎలా హ్యాపీగా ఫీల్ అవుతామో అలా వాళ్ళ థర్డ్ ఇయర్ మనం యాక్టివేట్ చేయించగలిగితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. వెరీ గుడ్, వండర్ఫుల్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అయితే ఇందులో చిన్న కరెక్షన్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ థర్డ్ ఇయర్తోనే పుడతారు, దాన్ని అలాగే మనం ఉంచగలగాలి. మనం పేగల దాకా వాళ్ళకి నాన్ వెజ్ పెట్టి ఓకే వాళ్ళకి వచ్చే అనుభవాలకు మనం సరైన అవగాహన ఇవ్వకుండా ఎప్పుడైతే వాళ్ళు ట్రీట్ చేస్తామో ఆ థర్డ్ ఐ కొద్ది రోజులకే ముగిసిపోతుంది. పుడుతున్నప్పుడు ప్రతి పిల్లడు థర్డ్ ఐతో పుడతాడు, ప్రతి పిల్లడు కూడా. బర్త్ షాక్ వల్ల కొంత మర్చిపోతారు కానీ బట్ మ్యాక్సిమం వాళ్ళకి ఒక 3 years 4 years వరకు వాళ్ళకి థర్డ్ ఐ ఉంటుంది. అందుకే పిల్లలు పడుకున్నప్పుడు గాల్లోకి నవ్వుతారు, ఎందుకంటే వాళ్ళకి మాస్టర్ కనిపిస్తుంటారు. మనం ఇంట్లో వాళ్ళు ఆడిస్తున్నప్పుడు సోఫాలో మనం కూర్చుంటే పక్కన వినాయకుడు శ్రీకృష్ణుడు మనతో పాటు కూర్చున్నట్టు కనిపిస్తుంది. సో వాళ్ళు మన కాసి కాకుండా వాళ్ళ కాసి చూసి నవ్వుతుంటారు. మనం పడాలని కొడుతున్నాం ఇటు పక్కన నా కాస్త తినరా అని, ఎందుకంటే మనకు 2 కళ్ళే ఉన్నాయి కదా, వాడికి 3 కళ్ళు కనపడుతుంటారు ప్రపంచం. సో తల్లి మనం ఆ థర్డ్ వాల్యూ తెలుసుకొని వాళ్ళని అలా కనుక పెంచితే అది మూసపోకుండా తెరుచుకొని ఉంటుంది. జీవితాంతం వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు మహాయోగులుగా. దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే ధ్యాన మాతృత్వం. గర్భిణీ స్త్రీ దగ్గర నుంచి పుట్టిన పిల్లలకు ఒక 4 years 5 years వచ్చేంత వరకు ఏదైతే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది మనం డెవలప్ చేసామో అదే సత్యాయి సంస్థలో బాల వికాసంగా ఉంది. కాకపోతే వాళ్ళు కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తారు, అప్పటికి బ్రెయిన్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోద్ది. సో ఆ ధ్యాన మాతృత్వం కనుక ప్రతి గర్భిణీ దగ్గర నుంచి పుట్టిన పిల్లల వరకు ఫాలో అవ్వగలిగితే వాళ్ళు అద్భుతంగా ఆ థర్డ్ ఐని అలా కంటిన్యూ అవుతారు. ఓకే, ఇంకా మెయిన్ పాయింట్స్ 5 మేజర్ మిస్టేక్స్. ఓకే, సిగరెట్, ఓకే, సంబంధ బాంధవ్యాలు, ఓవర్ ఇండల్జ్, అతిగా ఇన్వాల్వ్ అవ్వడం, ఖాళీగా ఉండడం ఫస్ట్ది. ఓకే, మధ్యలోది సిగరెట్తో పాటు ఉంటుంది రెండోది ఆల్కహాల్. అదేంటో తెలియపోయినా సిగరెట్ ఆల్కహాల్ మీకు గుర్తుంటాయి, అందుకే నేను అట్లా అటాచ్ చేశాను. ఓకే, సో టేక్ ఇట్ ఈజీ పాలసీ. సిగరెట్ విషయాలు కొన్నింటిని ఈజీగా తీసుకోవడం రావాలి, లేకపోతే చాలా ఎనర్జీ మనం లూజ్ అయిపోయి తర్వాత వచ్చే ఆపర్చునిటీస్ మిస్ అయిపోతాం ఆ ఏడుపు మొహంతో వెళ్ళడం వల్ల. ఆల్కహాలిక్లో అది లేకపోతే నేను లేననే తత్వం, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్. తర్వాత సంబంధ బాంధవ్యాలు, జంటలు, అందులో ఒక 5% లెసన్స్ మిస్ అవుతాం, అప్పుడు 100కి వెళ్ళాం. వాళ్ళు చివరిదాకా వచ్చి మిస్ అయిపోతున్నట్టు తెలుస్తుంటుంది లైఫ్లో. ఐడిల్నెస్, ఎక్కడైతే మనం రియల్గా నేర్చుకోవడానికి ఆత్మ నేర్చుకోవడానికి ఉందో అది తప్ప మిగతా రోజంతా మీరు బిజీగా ఉందో మీరు ఖాళీగా ఉన్నట్టు లెక్క. ఆత్మ నేర్చుకునే విషయం ఎక్కడైతే ఉందో దాన్ని కంపల్సరీగా రోజులో తెల్లారి లేచిన వెంటనే ఫస్ట్ 1 hour 2 hours అటెంప్ట్ చేయాలి, అప్పుడు వాడు నిజంగా ఖాళీగా లేకుండా ఉన్నట్టు లెక్క. సో ఖాళీగా ఉండడం, ఓవర్ ఇండల్జ్ అంటే వర్క్ డెలిగేషన్ లేకపోవడం. ఒక పని మనం చేశాక అసిస్టెంట్ వచ్చినప్పుడు ఆ వర్క్ని వాళ్ళకి అబ్జెక్ట్ మనం నెక్స్ట్ ఇంకా బెస్ట్ వర్క్ తీసుకోవాలి, ఇంకా పైకి వెళ్ళాలి. అది వర్క్ డెలిగేషన్ లేకపోతే ఓవర్ ఇండల్జ్ అవుతాం. థర్డ్ది సిగరెట్, టేక్ ఇట్ ఈజీ పాలసీ. నెక్స్ట్ ఆల్కహాల్, తర్వాత సంబంధ బాంధవ్యాలు. ఈ 5 మేజర్ మిస్టేక్స్ వల్ల 90% దాకా వస్తాము, 100 అవ్వలేకపోతాం. ఆ 90 to 100 మార్క్స్ రావాలంటే ఈ 5 పాయింట్ల మీద చాలా సీరియస్గా వర్క్ చేయాలి. యూజువల్గా చాలా మందికి 5 ఏదో ఒకటి ఉండిపోతుంది. ప్రీ బర్త్ ప్లాన్లోనే ఈ 5 ఏదో ఒక దగ్గర మనం ఆగిపోయినా మనం రాసుకొని వస్తాం, దాన్ని మనం క్రాస్ చేయగలం. యా, నెక్స్ట్ ఇంకా యూజ్ చేయాలి.
ఖాళీగా ఉంచుకోవడం. పర్ఫెక్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడారు. థ్యాంక్ యూ జగన్. చక్కగా అమ్మాయి జంప్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఒకసారి మనం ధ్యానం చేసిన తర్వాత ఆలోచన ద్వారా కానీ, కళల ద్వారా కానీ, లేదా మన వాక్కు ద్వారా కానీ మనకు బలం వస్తుంది. మనం మాట్లాడింది జరగడం, లేకపోతే సంకల్పించిందే ఆలోచించింది అవ్వడం, ఇలా రకరకాలుగా మనకి పవర్ ఉందనే విషయం అర్థమైపోతుంది మనకి. ఇంతకుముందు ఇలా జరగలేదు, ఇప్పుడు ఏంటి కొత్తగా జరుగుతున్నాయి అని. ఎప్పుడైతే మనకి కొత్తగా జరుగుతుంది, మనకి ఏదైనా అవుతుంది అని మనకి అర్థమైందో, ఓకే మనకి పవర్ వచ్చింది. సో ఇప్పుడు ఆ పవర్ని ఏం చేయాలి? మంచి కష్టాలు, జీవిత జయాన్ని మనం అర్థం చేసుకొని మన వ్యక్తిగత ప్రగతికి, సమాజం తాలూకా ప్రగతికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు డిజైన్ చేసుకొని 24 గంటలు వాటిలో ఉండాలి. అప్పుడు ఈ పవర్ అంతా కూడా దానికి యూటిలైజ్ అవుతుంది. అలా కాకుండా మనం ఒక ధ్యానం గంటలు గంటలు చేసి థర్డ్ డే ఎక్స్పెక్ట్ చేసుకొని ఖాళీగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఈ చిన్నపిల్లడికి టార్చ్ ఇచ్చినట్టు అది పనికిరాని చెత్త అంతా చూస్తూ ఉంటుంది. పక్కింటి వాళ్ళది, ఎదురింటి వాళ్ళది, ఇంట్లో వాళ్ళది, బాలని వాళ్ళది, ఎవరెవరికి యాక్సిడెంట్ అవుతాయి, ఇవన్నీ కనపడతా ఉంటాయి. దాన్ని మనం ఏం చేసుకోలేము, వాళ్ళకి చెప్పలేము. కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, జరగకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. బట్ స్టిల్ ఇట్ ఈస్ థర్డ్ డే ఉంది. ఉన్ననేత్రం అంటే ప్రతిసారి జరిగిపోయిన చూడడం కాదు. భవిష్యత్తు అనేది ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ రూపంలోని వేరు వేరు కోణాల్లో ఉంటుంది. ఇది ఇంకొక వెర్షన్ థర్డ్ డేకి. 90% జరగచ్చు, 91% జరగచ్చు, 92% జరగచ్చు, 95% జరగచ్చు, 100% జరగచ్చు అని భవిష్యత్తు పర్సంటేజ్లో ఉంటుంది ఇప్పుడు చైతన్య రూపంలో. ఈరోజు మనం ధ్యానంలో కూర్చొని 95% చూసాం అనుకోండి, అక్కడ మనకు ఒక చిన్న యాక్సిడెంట్ అవుద్దానో, సమాజంలో ఎవడో ఒకడు మనల్ని ఇబ్బంది పెడతాడో కనబడుతుంది. అది కనపడింది కాబట్టి అది జరిగిపోద్దని కాదు, అది మన భవిష్యత్తే. అది మనకు నచ్చలేదు, మనం దాన్ని మార్చాలనుకోండి, మన ఇంకా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం వాస్తవానికి మనమే సృష్టికర్తలం. సో ఆ రకంగా చెడ్డగా జరుగుతున్న దాన్ని, ఒక యాక్సిడెంట్ని గొడ్డలతో ఉన్నదాంతో కాస్త గూటితో పోయేటట్టుగా మార్చడం కోసం మనం మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే, ఈ రోజు వర్తమానంలో ఏదైతే మనం మిస్టేక్ చేస్తున్నామో, మన తలంపుల్లోని, ఆలోచనలోని, అవగాహనలోని, జీవిత జయంలో ఏదైతే తప్పు ఉందో అది వెంటనే మనకి మాస్టర్ సహాయంతో లేదా మనకి ఆలోచనలో ప్రకృతిని తెలియజేయబడుతుంది. ఈ కరెక్షన్ ఎప్పుడైతే చేస్తామో అది 95 నుంచి 100కి షిఫ్ట్ అయిపోతుంది. ఆ 95 కూడా జరుగుతుంది, కానీ దాన్ని మనం ప్రొజెక్ట్ చేయము. అది చైతన్య రూపంలో ఒక సంభావ్యతగా ఉండిపోద్ది. ఎందుకంటే ఆ దిశకుండా మనం ప్రయాణించాం. మనం ది బెస్ట్గా ఉండి యాక్సిడెంట్ లాస్ట్ సెకండ్ మిస్ అయిపోయి చిన్న గీత ఉన్న ఒక భవిష్యత్తులోకి మనం షిఫ్ట్ అయిపోతాం. సో ఇక్కడ నుంచి అక్కడికి మార్చడానికి మనం మళ్ళీ వర్తమానం మీద మనం వర్క్ చేయాలి. కాబట్టి భవిష్యత్తు అతి చెడ్డ నుంచి మంచి వరకు ఉన్న అన్ని రేంజ్ల్లో ఏదైనా మనం చూడొచ్చు. ఈ థర్డ్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే మనలో ఉన్నటువంటి చెత్త పాసిబిలిటీస్ కూడా చూపెడుతుంది. వెంటనే మనం గట్టిగా దాని మీద వర్క్ చేసాం అనుకోండి, దాన్ని వీలైనంత మంచిగా మనం మార్చుకునే అవకాశం ఎప్పుడు ఉంటుంది. అందుకే ఈ థర్డ్ డే అవసరం. అరిషడ్ వర్గాల మీద వర్క్ చేయడము, మంచి గుణాలు పెంచుకోవడము, జీవిత జయం వైపు అడుగులు వేయడము, ఏదైతే మనం తెలుసుకుని సత్యాన్ని ఆచరించకుండా మనం అడ్డగోలుగా వెళ్తామో దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఇటువంటి కరెక్షన్స్ కూడా ఉంటాయి. అవి చేయంగానే ఆ బ్యాడ్ ఫ్యూచర్ నుంచి గుడ్ ఫ్యూచర్లోకి మనం షిఫ్ట్ అవుతాం. సో ఇది మనం మాట్లాడిన అంశాల్లో ఒక వేరియంటే. దాంట్లోంచి ఎందుకు మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పవర్ వచ్చాక ఇన్వాల్వ్ అవ్వాలంటే మన తాలూకా భవిష్యత్తుని ఎప్పటికప్పుడు మంచి వైపు మార్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇంకొక పాయింట్ ఉండిపోయింది, యంత్ర మంత్ర తంత్ర. నాకు ఇప్పుడు కూడా మెడిటేషన్ కూర్చొని వచ్చింది, బట్ చెప్పాను నేను అది కూడా చెప్పాను. ఓకే, శరీరం బాగుండాలంటే యంత్రము, దీన్ని బాగుండడానికి శాకాహారంతో ఆకలేసినప్పుడే దీనికి ఫుడ్ పెట్టాలి. మంత్ర అంటే వాక్ ఎప్పుడు కూడా సత్యసమ్మతంగా ఉండాలి.
ఆ గొంతు విశుద్ధ చక్ర లెసన్స్ 5 ఉన్నాయి. 5 మనం అప్లై చేయాలి. అప్పుడు వాక్ కరెక్ట్ అవుతుంది. తంత్ర అంటే అతీంద్రియ స్థాయి, ఇంద్రియ స్థాయి, అతీంద్రియ స్థాయి అని 2 మాట్లాడుకున్నాం. ఇంద్రియ పరిధి నుంచి అతీంద్రియ పరిధికి వెళ్ళే అవకాశం అందరికీ ఉంది. అది తంత్రం. అంటే ఏం తంత్రం చేస్తావరా అంటారు. అంటే ఆయనకు అర్థం అవుతుంది. తంత్రం అంటే ఏంటి? బియాండ్ ఇంద్రియం. తరుణి 3 మామూలు చర్మచక్షుని దాటి జరిగేది, దివ్య చక్షుని జరిగేది. అందుకనే దాన్ని మన వాళ్ళు తంత్రం అంటారు. సో ఆ తంత్ర అనేది 3వ నేత్రానికి సంబంధించింది. అది ఎలా జరుగుతుందంటే ఇంద్రియాలను దాటి అతీంద్రియాలు ఏవైతున్నాయో వాటిని మనం ధ్యానంతోని ఆధ్యాత్మికతోని యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడు తంత్ర అనేది యాక్టివేట్ అవుతుంది. ఇంకొక 3 ఉన్నాయి. అవన్నీ కూడా తన్మాత్రలు. 3వ నేత్రం నుంచి ఎలా అయితే లోపలికి ఒక కన్ను ఉందో అలా చెవులు, లోపల చెవులు ఉంటాయి. ధ్యానంలో మనం శబ్దాలు వినొచ్చు. వాసన, లోపల ఒక వాసన ఉంటుంది. బయట రకరకాల వాసనలు మనకి తెలుస్తాయి ధ్యానంలో ఉన్నప్పుడు. అంతరంగా ఉన్నటువంటి వాసన అది. అలాగే స్పర్శ, మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మన కాళ్ళు లాగుతున్నట్టు, చేయి లాగుతున్నట్టు, టచ్ చేసినట్టు, మాస్టర్స్ పక్క నుంచి ఇలా వెళ్ళిపోయినట్టు తెలుస్తాయి. సో అది మన అంతర్గతంగా ఉన్నటువంటి స్పర్శ యాక్టివేట్ అవుతుంది. వీటిని తన్మాత్రలు అంటారు. అంటే 5కి బయటికి ఏవైతే ఇంద్రియాలు 5 ఉన్నాయో అవే ఇంద్రియాలు లోపల కూడా ఉంటాయి. అందులో ఈ 3వ నేత్రం ఒకటి. నిజానికి ఇక్కడ థర్డ్ ఐ అంటే ఈ 5 థర్డ్ ఐ. 5 రకాల ఇంద్రియాల్లో ఏ ఒక్కటి మనకి యాక్టివేట్ అయ్యి మనకి తెలిసిన అది థర్డ్ ఐ యాక్టివేట్ అయినట్టు లెక్క. థర్డ్ ఐ అంటే మనకు ఒక పిక్చర్ లా కనిపిస్తుంది, భవిష్యత్తు తెలుస్తుంది అనుకుంటాం. బట్ మిగతా ఇంద్రియాల వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అది మనకు చాలా పెద్ద సబ్జెక్ట్. ఇయర్కి సంబంధించి యాక్టివేట్ అయింది అనుకోండి, అప్పుడు మనం పరోక్ష జ్ఞానంలో అద్భుతంగా ఉన్నట్టు లెక్క. ఈరోజు టాపిక్ అది. స్పర్శ తెలిసిందనుకోండి, అప్పుడు ప్రాపంచికంలో మనం అద్భుతం అవుతుంది. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక హెడ్, బాడీ అంతా ప్రాపంచికం అండ్ 20% పర్ఫెక్షన్. ఈ ఇంటర్నల్ ఒక్కొక్కటి యాక్టివేట్ అవ్వడం వల్ల దానికి సంబంధించినటువంటి జీవిత కార్యక్రమంలోని, జీవిత జయంలోని మనం అద్భుతంగా ఉంటాం. సో అది ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి మనం సరైనటువంటి సమాధానం అవ్వగలుగుతాం. ఇప్పుడు భగవంతుని తలుచుకుంటే అగ్నిదేవుడు, వానదేవుడు, ఓకే, వాయుదేవుడు, ఇలా రకరకాల దేవుడు ఉన్నారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పవర్తో ఉంటారు. అలాగా ఈ 5 ఇంద్రియాలు లోపల కనుక మనం తన్మాత్ర కనుక యాక్టివేట్ చేస్తే ఆ పర్టికులర్ పవర్ మన చేతిలో ఉన్నట్టు లెక్క. దాంతో మన జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది. దాన్ని కరెక్ట్గా కనుక మనం వాడితే మనకే అది గైడ్ చేస్తుంది, పక్క వాళ్ళకి గైడ్ చేస్తుంది. బ్యూటిఫుల్గా లైఫ్లో మనం ముందుకు వెళ్తాం. కాబట్టి 3వ నేత్రం అనేది సర్వేంద్రియాన నయనం ప్రధానం. కాబట్టి కన్ను కింద అంతర్గతంగా తెలియటం వల్ల, ఒక పిక్చర్లో తెలియటం వల్ల, భవిష్యత్తు తెలిసినట్టు అనిపించడం వల్ల దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ నిజానికి 5 తన్మాత్రలకి సమానమైన విలువ ఉంది వాటిని మనం సరిగ్గా వాడగలిగితే. ఇంకొక 3 టాబ్లెట్ అంశం ఉండిపోయింది. చిన్న క్లూ ఇస్తాను. 3వ నేత్రం ఎన్ని స్థాయిల్లో ఉంటుంది? 3 స్థాయిలు. ఏంటంటే అవి 3? కాదు. ఓపెనింగ్, పర్ఫెక్షన్, కంప్లీషన్ చెప్పాం కదా లాస్ట్ వీక్. గర్జముల సంస్కారం నుంచి ఏదైనా మీకు ఒక్కసారన్నా చిన్నది ఎవరైనా వస్తున్నట్టు వెళ్తున్నట్టు కళ్ళలో తెలిసింది అంటే మీకు థర్డ్ ఐ ఆల్రెడీ ఓపెన్ అయిందని అర్థం. జీవితంలో మనకు ఎదురయ్యే అనేక ప్రశ్నలకి సాధన చేస్తూ ఒక క్వశ్చన్ వదిలేస్తే ఎక్కడో దగ్గర ఆన్సర్ వస్తే అప్పుడు మనం పర్ఫెక్షన్ రీచ్ అయ్యాలని అర్థం. అప్పుడు లైఫ్ పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆన్సర్ వస్తుంటుంది ఎక్కడో దగ్గర నుంచి. టైమింగ్ ఉండదు. ఈ టైంకి అయిపోతుందని వాడు చెప్పలేకపోతాడు, కానీ వాడికి ఆన్సర్ మాత్రం వస్తుంది. సో ఈజ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. వాడి పర్ఫెక్షన్ వాడి చుట్టుపక్కల కూడా ఉపయోగపడుతుంది మోరార్లెస్. థర్డ్ ఏంటంటే కంప్లీషన్. అంటే ఇక్కడ ఎనర్జీస్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడు. అప్పుడు వాడికి ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క విషయం నుంచి దాని తాలూకు గతము, భవిష్యత్తు రెండు కూడా సైమల్టేనియస్ గా వాడికి అర్థమవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడున్నటువంటి మోడర్న్ వరల్డ్ నుంచి మనం చూస్తే
వాడి జీవిత కార్యక్రమంలోని జీవిత జీవంతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తులు, సందర్భాలు, విషయాల పట్ల వాటికి పూర్తి ఎరుక, పూర్తి అవగాహన, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థర్డ్ ఏం మాత్రాన కనిపించిన ప్రతి ఒక్కరిది వెంటనే కనబడిపోయి మొత్తం తెలిసిపోవాలి, వాడు థాట్స్ చదివేస్తామని కాదు. అది రాంగ్ యాటిట్యూడ్, ఇంపాసిబుల్. అది పాసిబులే. నేను మీకు చెప్పాను, గుహల్లోకి వెళ్ళిపోయి ఒక 6 నెలల పాటు సంవత్సరం వదిలేస్తే వస్తుంది. అది ఎందుకు పనికిరాదు. ఎందుకంటే మన మధ్య మార్గంలో కుటుంబంతో ఉంటూ రోజువారీ చికాకులు, ఇబ్బందులు, ప్రజలు అందరినీ ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళకన్నా ఉన్నతంగా ఉంటూ వెళ్ళడం కోసం వచ్చాం. కాబట్టి ఒక జీవిత కాలంలో మనకున్నటువంటి జీవిత కార్యక్రమం పట్ల, జీవిత జయం పట్ల మనకి పరిపూర్ణత అనేది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఒక వైకుంఠపాలు తీసుకున్నాను అనుకోండి, 0 నుంచి స్టార్ట్ చేసి మనం దేవతల లైన్ వరకు వెళ్తాం కదా. పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి. మీరు ప్రతిసారి ఆట ఆడేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క గళ్ళు నుంచి మీరు పైకి వెళ్తారు. ఫస్ట్ టైం మీకు 5 పడొచ్చు, 3 పడొచ్చు, 4 పడొచ్చు, 6 పడొచ్చు. అక్కడే మారిపోయింది మీ ఆట. మీరు ఒక 10 సార్లు ఆడితే 20 సార్లు ఆడినా కొన్నిసార్లు కొన్ని పాములు మింగుతాయి, కొన్ని నిచ్చెనలు ఎక్కుతారు, కొన్ని ఎక్కరు. అంటే ఏంటి, 1 నుంచి 100 వరకు ఉన్న జర్నీలో మనం ఒకసారి ఒక్కొక్క రకంగా వెళ్తున్నాం. అలా మనం తీసుకున్న 300 జన్మల్లో ఎన్నో రకాలుగా వెళ్తాం. సో థర్డ్ డే మాస్టర్కి ఈ 100 గళ్ళు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. వాడికి అనవసరం మిగతా గళ్ళు. ఎందుకంటే ఈసారి ఆట ఆడినప్పుడు నేను ఏ నిచ్చెనలు ఎక్కుతాను, ఏ పాములు దిగుతాను, పైకి వెళ్ళేటప్పటికి ఏ గళ్ళు టచ్ చేస్తాను, ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటే చాలు. మిగతా అక్కర్లేదు కదా, ఎందుకంటే మిగతా నేను దాటేస్తాను ఎక్కడికక్కడ. ఈ దాటేసి ఆల్రెడీ ఇంతకుముందు జన్మలు అయిపోయి ఉండొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మన జీవిత కాలంలో మన జీవిత జయంతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తులు, విషయాలు, సందర్భాలే ఎప్పటికప్పుడు మనకు అనుభవాలుగా వచ్చి కనెక్టింగ్ డాట్స్ అంటారు. కనెక్టింగ్ డాట్స్ అంటే అవి చుక్కల్లా కలుస్తూ ఉంటాయి అన్నమాట. దాంతో మనం భవిష్యత్తుని పని వేసుకున్నట్టుగా తయారు చేసుకొని అందులోకి వెళ్తాం. సో కాబట్టి ఆ థర్డ్ డే ఓపెనింగ్, పర్ఫెక్షన్, కంప్లీషన్ అన్నటువంటి 3 అంశాలని మనం అర్థం చేసుకోవాలి. సో ఈరోజు ఆ సెకండ్ పార్ట్ లో కనుక వెళ్తే, యూజువల్గా ఈ థర్డ్ డే పార్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ప్యారలల్ గా ఉన్నవి మనం మాట్లాడదాం. నేను అనేది మూలాధార తత్వం నుంచి సహస్రార వరకు ఒక్కొక్క చక్రాలని ఒక్కొక్క రకంగా ఉంటుంది. మూలాధార స్థితిలో ప్రాపంచిక పనితో కూడుకొని ఒక భయంతో కూడుకున్నటువంటి నేనుగా ఉంటుంది. రెండో చక్రానికి వచ్చేటప్పటికి ప్రకృతి, పురుషుడు అని 2 రకాలుగా ఉంటుంది. మణిపూర్కి వచ్చేటప్పటికి సాంఘిక వలయంగా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు, అత్తమామలు, స్నేహితులు, సోషల్ రిలేషన్షిప్స్ ఒక సైకిల్ అది మణిపూరక. అనాహతకు వచ్చేటప్పటికి నేను కాకుండా ప్రపంచం అంతా వేరే, నేను వేరే, 2గా ఉంటుంది. నేను వేరు, ప్రపంచం మొత్తం వేరు. అందుకే అక్కడ అన్కండిషనల్ లవ్ చెప్తాం. ఒకసారి నువ్వు అందులో జంప్ అయితే సాంఘికంగా నువ్వు ఒకటైనట్టు లెక్క. విశుద్ధకు వచ్చేటప్పటికి శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అని 4 రకాలుగా ఉంటుంది విశుద్ధాలు. నేను అందుకే ప్రతి ఒక్కటి సెపరేట్ చేసినట్టుగా మనం మాట్లాడగలగాలి. ఏ స్థాయికి ఆ స్థాయికి మాట్లాడాలి. ఒక గురువుతో ఉన్నప్పుడు ఆత్మతత్వంతో మాట్లాడాలి. సాధారణ మాట్లాడితే శరీర భ్రాంతితో మాట్లాడాలి. ఇష్టాయిష్టాలప్పుడు మనసుతో ఉంటాం. కంట్రోల్ చేసుకోవాల్సినప్పుడు బుద్ధితో ఉంటాం. అట్లా ఎప్పటికప్పటికి ఈ 4 రకాల స్థాయిగా మనం మారుతూ ఉండాలి విశుద్ధ. తర్వాత 3వ నేత్రం, ఇది ఈరోజు సబ్జెక్ట్. అవన్నీ నేను సింపుల్ గా చెప్పేశాను కట్టుమని. థర్డ్ డేలో నేను అనేది పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ గా ఉంటుంది. గతము, వర్తమానం, భవిష్యత్తు. సో 3వ నేత్రం మనకి కంప్లీట్ అవడంలో ఈ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నటువంటి 3ని చాలా అద్భుతంగా మనం అర్థం చేసుకొని దాన్ని ఖచ్చితంగా మనం ఆచరణలో పెట్టాలి. నిజానికి అసలు గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి లేనేలేవు. ఉన్నదల్లా వర్తమానమే. అది అసలు ట్రూత్. గతం, వర్తమానం, భవిష్యత్తు ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి సంభావిత రూపంలో. మనం ఈ క్షణం ఇక్కడ లాక్ అయిపోవడం వల్ల జరిగిపోయిన వెనకాతలంతా మన గతం అని, నెక్స్ట్ పరిచిపోయిందని భవిష్యత్తు అనుకుంటున్నాం.
కానీ నిజానికి ఈ 3 కూడా సైమల్టేనియస్ గా జరుగుతాయి, రెడీగా ఉంటాయి సంభావిత రూపంలో. ఇది కొద్దిగా టఫ్ గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఇల్యూషన్స్ రిచర్డ్ బ్యాక్ బుక్స్ చదివితే తెలుస్తుంది. వర్తమానం తయారు చేస్తూ ఉంటుంది, అది అసలు యాక్చువల్ అసలు సత్యం. అయితే అది జస్ట్ ఒకసారి మనం థియరీగా చెప్పుకొని ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పటికి నిన్న జరిగిపోయింది మనకు తెలుసు, రేపు ఏం చేద్దాం అనుకుంటున్నాం మనకు ఒక ప్లాన్ ఉంటుంది. కాబట్టి ఈ భూమిలో ఈ శరీరం అన్నటువంటి ఒక ప్రొజెక్షన్ నుంచి పాజిటివ్ ప్రజెంట్ ఫ్యూచర్ కి మనం ముడిపడి ఉన్నాం. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ గా అర్థం చేసుకొని మనం చేయగలిగితే అప్పుడు ఈ గతం, వర్తమానం, భవిష్యత్తుకి అతీతంగా 3 సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి ఒకేసారి అన్న అవగాహనలోకి మనం వెళ్ళగలుగుతాం. అప్పుడు మనం పూర్తి సత్యంతో ఉన్నట్లు లెక్క. 24 గంటలు మనం వర్తమానంలో కరెక్ట్గా ఉండగలం. అలా అయితే ధ్యానంలో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే గతంలోనూ లేకపోతే భవిష్యత్తులో ఉంటారు. ఇప్పుడు వర్తమానంలో ఉండడం చాలా తక్కువ, అందుకే వాళ్ళకి జీవితంలో హ్యాపీనెస్ ఉండదు. గతంలో ఉన్నవంటి ఏంటి, గతంలో ఏవైతే ఇబ్బందులు జరిగాయో, బాధలు జరిగాయో అవి అలా గుర్తెచ్చుకొని నాకు అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, అది జరిగిపోయింది అని దాని గురించే ఉంటుంది. సో వాడు పాస్ట్ లో బతుకుతున్నాడు, వాడికి ఆ హ్యాపీనెస్ కి క్వశ్చనే లేదు. ఇంకొకటి భవిష్యత్తులో మేడ కడుతుంటాడు, నాకు అది జరిగితే బాగుంది, ఇది జరిగితే బాగుంది, అదే అనుకోట్లు రావాలి, నా భూమి వాళ్ళు అక్కడ ఇదైపోవాలి అని ఎప్పుడు భవిష్యత్తులో ఉంటున్నాడు. అది ఎప్పటికీ రాదు. అది ఈలోగా వర్తమానం కరిగిపోతూ ఉంటుంది. రియల్ గా నువ్వు హ్యాపీగా ఉండి చేతిలో ముద్ద వెళ్ళిపోతుంటుంది. అలాగని అవి చేయొద్దన్నామంటే చేయాలి, కానీ దానికి ఒక పద్ధతి ఉంది. సో గతంలో ఏదైతే మనకి మంచిగా జరిగిందో, అద్భుతంగా అయిందో దాన్ని మాత్రమే ఎప్పుడు కూడా వర్తమానంలో మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇది ప్రిన్సిపల్ దానికి. గతంలో మనం ఆనందంగా గడిపినవి అంటే గతం అనేటప్పటికి ఇక్కడ ఈ జన్మలో కానీ క్రితం జన్మలో గుర్తు తెచ్చుకోవడం అనేది యోగిక్ నైట్స్. రాత్రి ధ్యానం చేసి పడుకొని ఏ రకంగా తెలివి వచ్చినా వెంటనే లేచి ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్ అనే పుస్తకం ఒకటి, జీవాత్మ ప్రపంచ నియమాలు ఒకటి, ఇట్లా ఒక 3-4 పుస్తకాలు ఉన్నాయి. ఆత్మ అయిన ఒకటి. ఈ బుక్స్ కనుక రాత్రి చదివారు అనుకోండి, 1 గంటన్నర చేసి మళ్ళీ మీకు నిద్ర అనిపించినప్పుడు మెడిటేషన్ చేసి మళ్ళీ పడుకోండి. ఎర్లీ మార్నింగ్కి మీకు అద్భుతంగా మీ పాస్ట్ లైఫ్ ఏదో ఒకటి మీకు ఆటోమేటిక్ గుర్తొస్తుంది. అలాగని పాస్ట్ లైఫ్ చూడడం అనేది కంపల్సరీ కాదు. ఏదైనా ఒక బ్యాడ్ పాస్ట్ ఉండిపోయి దాని ఇంప్రెషన్ కనుక ఇప్పుడు ఉన్నటువంటి వర్తమానం మీద ఉంటే 1-10 సార్లు ఒక విషయం మీద మనకు ఆలోచనలు కానీ, ఒంట్లో తగ్గని జబ్బు కానీ ఏదైనా ఉండి గర్జమ్మల నుంచి నాకు వచ్చిందేమో అని అనుమానం కనుక మీకు వస్తే ఇప్పుడు చెప్పిన యోగిక్ నైట్స్ ఎక్సర్సైజ్ ఒక 40 days చేయడమే. చేస్తే ఆటోమేటిక్గా గర్జమ్మలతో ఒక కనెక్షన్ ఉంటుంది, ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది. ఒకసారి అది మనకు గుర్తు రాగానే క్షమాపణ చెప్పడం దగ్గర నుంచి దానికి సంబంధించి ఒక భవిష్యత్ ప్రణాళిక వేయడం ద్వారా ఆ గర్జమ్మల తాలూకా సంస్కారం చెడుగా ఏదైతే దాన్ని మనం పూర్తిగా క్లీన్ చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ గతాన్ని మర్చిపోవడం. అప్పుడు దాని నుంచి వర్తమానంలో వస్తున్న ఇబ్బంది ఆటోమేటిక్గా పోతుంది. గర్జమ్మలు పక్కన పెడితే ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి ఎంతవరకు ఏవేవైతే మనకి ఇష్టం లేకుండా కానీ, బాధగా కానీ, ఒక ప్యానిక్ అంటే ఒక హిస్టీరియా లాగా చాలా, ఇప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రుల మధ్య గొడవలు అవి ఆ కొట్టడము, లేకపోతే ఇంకేదో ఒక మర్డర్ చూడటము, ఏదో ఒకటి చూస్తారు చిన్నప్పుడు పిల్లలు, అది వాడికి మైండ్లో ఉండిపోతుంది. సో గతంలో జరిగినటువంటి విషయాలు మన మైండ్లో ఏవైతే ఉండి అవి లాక్ అయ్యాయో మీకు సింపుల్గా అర్థం అవడానికి అవి దేనితో సమానం అంటే, సెల్ ఫోన్లో మనం ఎన్నో చూసిన తర్వాత కొన్ని పేజీలు అలా ఉండిపోతే ఓపెన్ చేసి మనం ఏం చేస్తాం, ఆ పేజీలు అలా క్లోజ్ చేస్తాం. సెల్ ఫోన్ అలవాటు ఉన్న వాళ్ళకి బాగా ఆ పాత పేజీలు వాడినవి ఎప్పటికప్పుడు క్లోజ్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, బ్యాటరీ ఛార్జింగ్ ఖర్చు అయిపోతానికి, ఇంటర్నెట్ ఖర్చు అయిపోతా ఉంటుంది ఓపెన్ పేజెస్ ఉంటాయి. సో గతానికి సంబంధించి ఏవైతే మనం అనుకున్నట్టు కాకుండా చెడుగా జరిగాయో వాటిని కనుక మనం ఒక అనుభవంతో లేదా అవగాహనతో కనుక మనం దాన్ని క్లోజ్ చేయకపోతే అవి దాని నుంచి ఒక విషపు వాసనలాగా ఎన్నో ఆలోచనలు గడిగడికి మళ్ళా వచ్చి వాటి గురించి మనం మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడి ఎంతో శక్తిని, వర్తమానాన్ని మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఏం చేయాలంటే గతం అనేది ఎప్పుడు కూడా ఎందుకు ఉందంటే ఆ మధురానుభూతుల్ని పునశ్చరణ చేసుకొని మరింత శక్తిని, ఆనందాన్ని పొందడానికి ఉంది. ఒంట్లో బాగాలేకుండా జ్వరంతో పడినప్పుడు నీకు ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు, సర్టిఫికెట్లు వచ్చినప్పుడు, పెళ్ళైన కొత్తలో ఉన్నవో, ఒక ట్రిప్కి వెళ్ళినవో, టూర్కి వెళ్ళినవో,
ఇలాంటివి ఏవైతే జరిగాయో అవి ఒక్కడికి వెళ్ళిపోవాలి ఆ మూమెంట్కి. మంచి మీద ఉన్నావు, బాడీ అంతా ఫేవర్ ఉంది, ఒంట్లో నొప్పులు ఉన్నాయి, అప్పుడు అయ్యో అయ్యో కుర్రు అనకుండా ఆలోచనలోని గతంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి బాగా జరిగినటువంటి మంచి విషయాల్ని 1కి 10 సార్లు గుర్తు తెచ్చుకోవాలి. తెచ్చుకోగానే ఏమవుతుంది, మన మైండ్ ఎమోషన్ అంతా కూడా దానికి ట్యూన్ అవుతుంది. ట్యూన్ అయ్యి బాడీలో ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతాయి. ఎందుకంటే మనం ప్లెజర్ ఫీల్ అవుతాం వెంటనే, అద్భుతంగా జరిగాయి కదా అవన్నీ. ఇది సేత్ బుక్స్ లో ఉంటుంది ఈ విషయం చాలా క్లియర్ గా. సో బాగాలేనప్పుడు ఆ బాధతో ఉండకుండా గతంలోకి వెళ్ళి మంచిగా జరిగిన విషయాలు 1కి 10 సార్లు అలాగా గుర్తెచ్చుకోవాలి. నీకు ఇంకా ఓపుకుంటే అవి చెప్తున్నావు 10 మందికి, నాకు అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తాను. అప్పుడు చాలా తొందరగా మనం ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడతాం. అట్లా గతం అనేది మంచి విషయాలను మాత్రమే మనం గుర్తు తెచ్చుకొని దాంతో వర్తమానంలో ఆనందాన్ని మరింతగా మనం పెంచుకోవాలి. అందుకు ఉంది గతం మాత్రం. గతంలో ఏదైనా చెడు ఉంటే కనుక దాన్ని పూర్తిగా తీసేయాలి. దీనికోసం ఏన్షియంట్ విజ్డమ్ లో డ్రీమ్ టెంపుల్స్ అని ఉండేవి. నేను రీసెంట్ గా చదివాను ఆ బుక్. రీసెంట్ అంటే ఒక 6-7 సంవత్సరాలు అయింది. ఆశ్చర్యపోయాను నేనైతే. మనం చేస్తున్న వరకు అది డెడ్లీ ఈక్వల్ స్పిరిచువల్ హ్యాబిట్స్ నుంచి. ఆ డ్రీమ్ టెంపుల్స్ ఏంటంటే పూర్వకాలంలో డ్రీమ్ టెంపుల్స్ అని కట్టేవారు. ఎప్పుడు ఈజిప్ట్ కన్నా ముందనమాట. ఎవరికైనా ఒంట్లో బాగాలేకుండా ఒక దీర్ఘకాలిక వ్యాధి, చర్మ వ్యాధి, మానసిక వ్యాధి ఉంటే వాళ్ళు వచ్చి అక్కడ ఆ డ్రీమ్ టెంపుల్స్ లో పడుకునేవారంట. 2 రోజులు 3 రోజులు ఒక వారం రోజులు వాళ్ళు పడుకోవడమే, ఇంకేం పని లేదు. తిండి పెడతారు పడుకోవడం, తిండి పెడతారు పడుకోవడం. వాడికి నిద్రలో ఏదో కళ వస్తుంది. ఆ కళని అక్కడ ఉన్నటువంటి ప్రిసెప్టర్స్ అంటే ఒక ఆచార్యుడు ఉంటాడు, మాస్టర్, స్పిరిచువల్ మాస్టర్, వాడికి చెప్తారు. సో ఆ కళ బట్టి వాడు గతంలో ఏం తప్పులు చేశాడు, వర్తమానంలో ఏం తప్పులు చేస్తాడు, భవిష్యత్తులో ఏం చేయాల్సిన కార్యక్రమాలు పెండింగ్ ఉండిపోయినాయి అన్నటువంటి దాన్ని వాడు బయటకు తీసి వాడు చెప్తాడు. వాడు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఎస్ కరెక్టే, ఇది నాకు ఈ రకంగా అనిపిస్తుంది, మేబీ మీరు చెప్పింది కరెక్ట్ కావచ్చు అని వాడు మైండ్ యాక్సెప్ట్ చేసి ఆ కార్యక్రమం తీసుకుని వాడు ఇంటికి వెళ్తాడు. వీళ్ళు ఎప్పుడైతే వాడు దాన్ని ఆచరణలో పెడతాడో ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం ఏదవుతుందో అది పూర్తి తగ్గిపోయింది. అలా డ్రీమ్ టెంపుల్స్ అనేవి సుమారు కొన్ని 100 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసింది. ఎలా అయితే మనం గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి తలనీలాలు ఇచ్చి మనకున్న సమస్యలు తగ్గించుకుంటున్నామో నమ్మక వ్యవస్థని, అప్పుడు ఉన్నది ఏంటంటే ఒక రకంగా నమ్మక వ్యవస్థే కానీ విజ్ఞానం ఉంది దాంట్లో. ఎందుకంటే వాడు గతంలోకి భవిష్యత్తులోకి వాడు వెళ్ళి సూక్ష్మ శరీరంతో కళ రూపంలో దాన్ని డౌన్లోడ్ చేస్తే దాని మీనింగ్ ని మాస్టర్స్ చెప్పి వాళ్ళకి రిలీఫ్ ఇచ్చేవారు జ్ఞానంతో. సో ఇక్కడ ఆ గతాన్ని విగతం చేయమని ఉంది. అదే ఇక్కడ డౌట్ రావచ్చు. ఒకనొక సమయంలో గతము ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్తు ఉంది. ఈ మూడిట్లో నేను గతం మీదే పనిచేయాలి అనే విషయం నాకు ఎలా తెలుస్తుంది అండి అని. సో గతానికి సింబాలికల్ ఆబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. గతం అంటే లయకారకుడు శివుడు. సృష్టి, స్థితి, లయ 3 ఉన్నాయి కదా. ఇందులో గతం అంటే లయము, అది శివుడు. వర్తమానం అంటే విష్ణుమూర్తి, శాశ్వతానికి మీద ఎప్పుడు కూడా మసాజ్ చేస్తూ ఉంటాడు లక్ష్మీదేవితో. సో అది వర్తమానం. భవిష్యత్ అంటే క్రియేషన్, సృష్టి, అది బ్రహ్మదేవుడు. ఈ ముగ్గురు మనకు తెలుసు. సో ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఇందులో లయకారకుడు శివుడు కాబట్టి శివుడు ఉండేది అక్కడ శ్మశానంలో, గ్రేవ్ యార్డ్, అంటే వైరాగ్యం అలవాటు చేయడం మనకి. ఎందుకు, గతం అది గడిచిపోయింది కాబట్టి. గడిచిపోయిందని వదిలేయాలంటే మనకు వైరాగ్యం కావాలి. అది నేర్పేది శివుడు. సో ధ్యానంలో కానీ కళల్లో కానీ ఎప్పుడైనా డెడ్ బాడీస్ వచ్చినా, మనం చనిపోయినట్టు వచ్చినా, శివలింగం వచ్చినా, శివుడి తాలూకా అంశాలు, పాము తల, జట చూడటం, శివుడి తాలూకా బొమ్మలు కానీ, శివపార్వతులు కానీ, ఇలా శివుడి అంశాలకు సంబంధించి ఏది వచ్చినా, లేదా డెడ్ బాడీస్ మనకి కనిపించినా కానీ, డ్రీమ్స్ లో ఎక్కడైనా డెత్ చూసినా, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది ఏదో డెడ్ బాడీ చూసినా, ఇమ్మీడియట్ గా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం గతం మీద పనిచేయాలి. గతం మీద పనిచేయాలంటే ఇందాక చెప్పిందే, కాన్షియస్ గా నీకు గుర్తున్నంత వరకు ఆలోచనలో పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏమేమి జరిగి ఇన్సిడెంట్ టక్ 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 మనం గుర్తించుకొని, ఎక్కడైనా నీ ఆలోచన ఆగిపోయింది అనుకో, అరే ఇక్కడ నాకు మా పెదనాన్ని కొట్టాడు, మా అత్త నన్ను ఇబ్బంది పెట్టింది, లేకపోతే మా క్లాస్మేట్ ఎవడో నన్ను ఏడిపించాడు,
ఏదో ఒకటి మనకు బుర్రలో ఉంటుంది, అక్కడ ఒక పుండ్లాగా ఉంటుంది, అది సరైన అవగాహన ఉంటుంది దాని మీద. ఆలోచనలో కనుక నువ్వు అక్కడ ఆగగలిగితే దాన్ని తీసి మాస్టర్ దగ్గర కూర్చొని నా గతంలో ఇలా జరిగింది, ఒకటికి 2 సార్లు నాకు అది మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది, నా ప్రాణ స్నేహితుడే నాకు దోకా ఇచ్చాడు, అది నేను మర్చిపోలేకపోతున్నాను, ఎలా దీని నుంచి బయటపడాలంటే మాస్టర్ నీకు దానికి చెప్తాడు ఎలా బయటపడాలి, ఏ రకంగా దాన్ని చూడాలో. ఆలోచనలో కనుక మన గతంలోని స్కాన్ చేయలేకపోయి అనుకోండి, అప్పుడు ఇందాక చెప్పిన యోగిక్ నైట్స్ సాయంత్రం 6 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేసి ధ్యానం చేసి పడుకొని మధ్యరాత్రిలో వెళ్ళకొచ్చినప్పుడు ఆ బుక్స్, స్పిరిచువల్ బుక్స్ ఒక 3-4 ఉన్నాయి, ఆ టైటిల్స్ చదవాలి, ధ్యానం చేసి పడుకోవాలి. అప్పుడు మనకి ఆ గతం ఆటోమేటిక్గా వెళుతూ ఉంటుంది. తర్వాత భవిష్యత్తు. సో ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాలకి భవిష్యత్తులో కూడా కారణం ఉంటుంది. మనకు ఉన్నటువంటి శరీరంలో అనారోగ్యానికి భవిష్యత్తులో కారణం ఉండొచ్చు. అదేంటంటే భవిష్యత్తు ఇంకా రాలేదు కదా, భవిష్యత్తులో కారణం ఎలా ఉంటుంది? గతం అంటే ఏదో ఎవరినో కొట్టామో, లేకపోతే ఎవరినో మేకలు తిన్నాం, ఆ కోల్డ్ తిన్నాం, దానికి ఇప్పుడు అనిపిస్తాం అంటే అర్థం ఉంది. భవిష్యత్తు ఇంకా రాలేదు కదా, ఎలా కారణం ఉందంటే ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఎక్కడి నుంచి తిరుపతి వెళ్దాం అనుకున్నారు, 24వ తారీఖు వెళ్తారు, ఇవాళ మీరు 20వ తారీఖులో ఉన్నారు, లేదా ఇంకా 15వ తారీఖులో ఉన్నారు. 24 తిరుపతి వెళ్దాం అనుకొని బ్యాగ్ సర్దుకొని 24 తిన్నగా ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ రోజు ఏదో పండగ, ట్రైన్ అంతా కిక్కిరిసిపోయింది, ఏం చేస్తారు మీరు? ఏ పాటలో పడి నలుగురికి తన్నుకొని గుద్దుకొని జనరల్ కంపార్ట్మెంట్ దూరాలి. అప్పుడు గుర్తొస్తుంది మీకు, అరే రిజర్వేషన్ చేసుకోవాల్సింది కదా, మనకు సీట్ ఉండేదని చెప్పి. అంటే 24వ తారీఖు మీకు జర్నీ ఉంటే దానికి ప్రయాణం ఎప్పటి నుంచి మొదలవుతుంది? 15వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఫస్ట్ రిజర్వేషన్ చేసుకోవాలా. రిజర్వేషన్ చేసుకుంటే ఆ డేట్కి వచ్చేటప్పటికి నువ్వు హ్యాపీగా ఎంతమంది జనాలున్నా నీ భర్త మీద వెళ్ళి నువ్వు పడుకుంటావు శుభ్రంగా, నువ్వు లేపడానికి లేదు. అంటే ఏం జరిగింది ఇక్కడ? భవిష్యత్తు గురించి మనం ముందుగానే ప్లాన్ చేసుకొని కొన్ని విషయాలు మనం పెట్టుకోవడం వల్ల మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సుఖంగా ఉండగలుగుతున్నాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అంతే. సో భవిష్యత్ అనేది ఎప్పుడు కూడా ఎప్పుడో వస్తుంది కదా అని చూసుకొని వదిలేసేది కాదు. ఒక స్పిరిచువల్ మాస్టర్గా, ఒక థర్డ్ ఐ మాస్టర్గా మనం కాన్స్టెంట్ గా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు భవిష్యత్తుని, రేపంతా ఏం చేస్తాం, ఒక వారం అంతా ఏం చేస్తాం, ఒక నెల అంతా ఏం చేస్తాం, ఒక సంవత్సరం అంతా ఏం చేస్తాం, 5 సంవత్సరాలు ఏం చేస్తాం, 25 సంవత్సరాలు ఏం చేస్తాం అని వేరు వేరు స్థాయిల్లో మన భవిష్యత్తుని ఆత్మపరంగా, ప్రాపంచికంగా కాదు, ఆత్మపరంగా మనం ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి. చూచాయిగా, పిన్ టు పిన్ ఉండదు, చూచాయిగా చేసి పెట్టుకోవాలి. అప్పుడేమవుతుందంటే దానికి తగ్గట్టుగా వ్యక్తులు, పరిసరాలు, విషయాలు అలా మౌల్డ్ అయిపోతాయి అన్ని. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను నా పర్సనల్ లైఫ్ నుంచి. నేను ఎంబీబీఎస్ విజయవాడలో చదువుతున్నప్పుడు చెప్పాను ఎగ్జాంపుల్, చెప్పలేదు. ప్రతి సంవత్సరం మా బ్రదరు, మా అన్నయ్య అమెరికాలో ఉండేవాడు. వాడు అక్కడి నుంచి నాకు సంవత్సరానికి ఒకసారి, ఒక్కోసారి 2 సార్లు డాలర్లు పంపించాడు ఒక కవర్లో, ఏవో చిన్న గిఫ్ట్లు. అవి విజయవాడలో అటు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వైపు అక్కడ ఇల్లున్న ఒక అతను వచ్చేవాడు అనమాట. సో నేను ఆయన ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి. సంవత్సరానికి ఇది ఒకసారి లేదా 2 సార్లు జరుగుతుంది. అమెరికా నుంచి ఎన్నిసార్లు వస్తారు ఎవరైనా? ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు. సో అటుపక్క అది కాలేజ్ నుంచి ఇంచుమించు ఒక 12-13 కిలోమీటర్లు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఆ డాలర్లు. ఆ కవర్ ఓపెన్ చేసినప్పుడు చాలా టెన్షన్ ఉండేది లోపల, 20 ఉన్నాయా 30 ఉన్నాయా అని. అప్పుడు డాలర్ 90 రూపీస్ ఉండేది. అదే దారిలో నా క్లాస్మేట్స్ లో ఒక అమ్మాయి నాకు రాఖీ కట్టారనమాట. తను ఇప్పుడు న్యూజెర్సీలో ఉంటుంది, యుఎస్ లో. ఎవ్రీ ఇయర్ వెళ్ళి రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకొని లంచ్ చేసి రావాలి. అదొక పని నాకు. పని అంటే పని కాదు, హ్యాపీయే, కానీ ఒకసారి వెళ్ళాలి కదా. రాఖీ అంటే ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకుని రావాలి, అదొకటి. తర్వాత ఆ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవారు. మేము మెడిసిన్, అక్కడ ఇంజనీరింగ్. సంవత్సరంలో 1-2 సార్లు అన్నారు వాళ్ళు మా దగ్గరికి వస్తారు హాస్టల్కి, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఒకరితో వెళ్ళి కలడం, అది ఒక పని, అటువైపే ఉంటుంది అది కూడా. ఇంకోటి ఏదో ఉంది వర్క్, నాకు గుర్తులేదు, సమ్ వెహికల్కి సంబంధించి రిపేర్ ఏదో. ఇవి ఏ సంవత్సరం ఆ సంవత్సరం నేను వేరు వేరు సార్లు చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు 3rd ఇయర్లో మెడిటేషన్లోకి వచ్చాను, 4th ఇయర్ ఆల్మోస్ట్.
ఒక 1.5 year చేసి ఇంకా హౌస్ ఏజెన్సీ అయిపోతుంది. నేను ఇంక వైజాగ్ వచ్చేస్తాను. ఇది 96లో అనమాట. డిసెంబర్లో పూర్తి అయిపోయింది. జనవరిలో వచ్చేయాలి. 97 డిసెంబర్, జనవరి 7th నేను వైజాగ్ వచ్చాను. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని 1997. సో ఆ నవంబర్, డిసెంబర్లో రాత్రి 8 గంటలకు నేను ధ్యానంలో కూర్చున్నాను, మెడిటేషన్లో. అప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆ రోజు అంతా నేను చేసిన కార్యక్రమాలు నాకు కనిపించాయి మెడిటేషన్లో. అదేంటంటే తెల్లవారు హాస్టల్లో 9 గంటలకు బయలుదేరి తిన్నగా ఆ అమెరికా అతని దగ్గరికి వెళ్ళి డాలర్ కవర్ తీసుకొని అక్కడి నుంచి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి వాళ్ళతో 2-3 గంటలు స్పెండ్ చేసి 12 గంటల టైంకి మా రాఖీ సిస్టర్ దగ్గరికి వచ్చి అక్కడ రాఖీ కట్టించుకొని మధ్యాహ్నం భోజనం చేసి 2:30-3 గంటలప్పుడు ఆ వెహికల్ రిపేర్ వాడికి ఆంధ్ర చూపించుకొని 4:30-5 గంటలకి హాస్టల్కి వచ్చాను. ఈ 4 కార్యక్రమాలు ఒకే రోజు జరిగాయి. కానీ నేను అది గ్రహించుకోలేదు. సరే ఉన్నాయి కదా, పని అయిపోతాయి అనుకుని మామూలు చేసుకొచ్చారు. నైట్ మెడిటేషన్లో కూర్చున్న తర్వాత మెడిటేషన్ నుంచి షిరిడి సేవ వచ్చి ఒకసారి రివైజ్ చేశాడు మొత్తం అంతా. ఈరోజు చూడు, నువ్వు ఈ లాస్ట్ 4 సంవత్సరాల్లో ఈ పనులన్నిటికీ నువ్వు సంవత్సరానికి 4 రోజులు టైం పెట్టి నువ్వు దేనికి దానికి విడివిడిగా వెళ్ళొచ్చేవాడు. టైం నీకంటూ ఒక ప్లాన్ ఉండడం వల్ల, ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉండడం వల్ల ఇవన్నీ కండెన్స్ అయిపోయి నీకు ఒకే రోజులో జరిగాయి. సో ఎంత టైం మిగిలింది అక్కడ? సో దీన్ని టైం కండెన్షన్ అంటారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, భవిష్యత్తుకు సంబంధించి మనకు కనుక పూర్తి స్థాయిలో ఒక నిబద్ధత, అంటే ఒక క్లారిటీ మనకు ఉండి, మన జీవిత జయం తెలిసి ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, ఏవి మనవి, ఏవి మనం కాదు, ఏ వ్యక్తులతో ఉండాలి, ఏ వ్యక్తులతో ఉండకూడదు, ఏ రోజు ఏ పనులు ఎంత చేయాలి, బ్రిక్ బై బ్రిక్ ఒక్కొక్కటిగా చేస్తాం. ఒకేసారి చేసిలే మొత్తం అంతా. దీని మీద ఎప్పుడైతే మనకు పూర్తి అవగాహన ఉండి ప్రతిరోజు ఆ ప్లాన్ రాసుకోవాలి. మనం సేత్ బుక్స్ లో ఉంటుంది. ఆరోగ్యంగా మనం ఉండాలనుకుంటే ఈరోజు ప్రతిరోజు ఒక రాసి దాన్ని చదువుతూ ఉండాలి. నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో భవిష్యత్తులో ఇలా తిరుగుతూ ఇలా పనులు చేస్తే ఈ రకంగా నేను ఉన్నాను అని రాసుకొని దాన్ని రోజు చదివారనుకోండి, మీకు అదే జరుగుతుంది అంతే. భవిష్యత్తులో మీకు ఎంత పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చినా, జనాలకి మీరు చచ్చిపోతారు అనుకున్న ప్రాణం మాత్రం పోతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ చేశారు మీ థాట్స్ లో భవిష్యత్తులో ఉండాలి, నేను ఉన్నాను అని. అడప వచ్చి డౌన్ అయినట్టు కనిపించవచ్చు, కానీ తిరిగి మళ్ళా మీరు అనుకుంటే అవుతుంది. కాబట్టి భవిష్యత్తుకు సంబంధించి ఏవైతే మనం ఆలోచనలోని, మాటల రూపంలోని మనం రిలీజ్ చేస్తామో అదే జరుగుతుంది భవిష్యత్తు కింద ఎప్పుడు. లిటిల్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి దానికి. సో ఈ భవిష్యత్తు మీద వర్క్ చేయడం అనేది మనకు పూర్తిగా అర్థం అవడానికి క్రియేటివ్ విజువలైజేషన్ బై శక్తి గవైన్ అనేది బ్యూటిఫుల్ బుక్. ఇంగ్లీష్ పుస్తకం, అది తెలుగులో వచ్చినట్టు ఉంది. అది ఆ క్రియేటివ్ విజువలైజేషన్ చదివితే భవిష్యత్తును అసలు ఎన్ని రకాలుగా మనం విజువలైజ్ చేసుకోవచ్చు. అలాగే బుద్ధా CEO నుంచి మేనిఫెస్టేషన్, చంద్రపల్మర్ శెట్టి మేనిఫెస్టేషన్ వర్క్షాప్ చెప్తారు, ఎట్లా మేనిఫెస్ట్ చేసుకోవాలి మనకు కావాలనుకున్న 4 స్టేజ్ల్లో. ఆ వీడియోస్ కూడా యూట్యూబ్లో దొరుకుతాయి. అది 1-10 చూసి ఆ మేనిఫెస్టేషన్ నేర్చుకున్న ఆ భవిష్యత్తుని ఎలా విజువలైజ్ చేసుకోవచ్చు, ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో మనకి అర్థమవుతుంది. అది ఫ్యూచర్ మీద వర్క్ చేయడమే. సేమ్ ఇందాక చెప్పినట్టు, ఎలాగా ఒక గివెన్ టైంలో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఉన్నాయి. నేను భవిష్యత్తు మీద వర్క్ చేయాలని నాకు ఎలా తెలుస్తుంది? దానికి ఏంటంటే వెరీ సింపుల్. ఈ రోజు మీకు చిప్ బిగిస్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా ఇంకా జీకి గుర్తొస్తుంది మీకు. డైలీ ప్రోగ్రామ్, రేపు జరగబోయేది మీకు తెలిసి రేపు తాలూకా ప్రోగ్రామ్ డిసైడ్ చేసే స్థాయి కనుక మీరు వెళ్తే మీకు డైలీ ప్రోగ్రామ్కి సంబంధించినవి న్యూస్ పేపర్ అనుభవాలు కానీ, పాలు గురించి అనుభవాలు కానీ వస్తాయి మీకు. పాలు విరిగిపోవడం, పాలు ఒలిగిపోవడం, పాలు ప్యాకెట్ పిల్లి చింపేయడం, ఓకే, లేకపోతే టైంకి పాలు రావడం, పాలకి మంచిగా ఎవడైనా సెట్ అయ్యి మీకు ఇంటి దగ్గర ఇచ్చి వెళ్ళిపోవడం, ఇలా మిల్క్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ మారుతుంది అంటే డైలీ ప్రోగ్రాంలో మీరు ఆధిక్యత సంపాదించాలని అర్థం. అది తేడాగా ఉంటే అది సెట్ చేయడానికి మీరు రోజువారీ ప్రోగ్రామ్ రాసుకోవాలంటే రాత్రి పడుకునే ముందు ఈ రోజంతా ఏం చేశాను గుర్తించుకొని రేపంతా ఏం చేయాలని మనం ముందుగానే రాసి ఉంచుకోవాలి. 80 to 90%. అలాగే కాయగూరలు వారానికి ఒకసారి తెస్తాం, వాషింగ్ మిషన్ వారానికి ఒకసారి వేస్తాం, బట్టలు ఐరన్. సో ఈ బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం, వాషింగ్ మిషన్, కాయగూరలు, ఇందులో కనుక ఎక్కడైనా
తేడా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక వారానికి సంబంధించి మీరు చేయాల్సినటువంటి భవిష్యత్తు ప్రణాళిక సరిగా లేదని అర్థం. నెగిటివ్ గా వస్తాయి. పాజిటివ్ సైడ్ వస్తే ఆల్రెడీ పర్ఫెక్ట్ చేస్తున్నారు, అలాగే కంటిన్యూ చేయాలి. ఎందుకు ఈ భవిష్యత్ ప్రణాళిక ఉపయోగము అంటే, మీకు వచ్చే అనుభవాలు ఏం చెప్తున్నాయంటే, మీ తాలూకా థర్డ్ డే పవర్ నువ్వు ఒక రోజుకి ప్రొజెక్ట్ చేయగలవు, ఒక వారానికి చేయగలవు, ఒక నెల భవిష్యత్తు నువ్వు నిర్దేశించగలవు, ఒక సంవత్సరం భవిష్యత్తు నిర్దేశించగలవు అని చెప్తుంది నీకు నేచర్. అప్పుడు ఒక స్పిరిచువల్ మాస్టర్గా ఎలా ఉంటే నీకు కరెక్ట్ నువ్వు కనుక ఒక ప్రోగ్రామ్ రాస్తే, నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు, పరిస్థితులు, సందర్భాలు, ప్రకృతి అన్ని దానికి మోల్డ్ అయిపోయి ఆ రకంగానే నీకు థింగ్స్ జరగడం మొదలవుతాయి, నీకు తగ్గట్టుగానే. అదే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. మామూలుగా అయితే అవన్నీ వేరు వేరు రోజుల్లో జరగాలి. నా టైం చాలా వాల్యుబుల్ కాబట్టి నేచర్ మోల్డ్ అయ్యి ఒకే రోజు నాకు 4 పనులు కంప్లీట్ అవుతాయి. సో ధ్యానం చేసిన తర్వాత భవిష్యత్తు ఈ రకంగా ఉండాలని ఎప్పుడైతే మనం నిర్దేశిస్తామో, ఈ నెలలో ఈ పనులు చేయాలని నువ్వు అనుకుంటే, ఆ నెలలో నీకు ఆ పనులు అయిపోయేలాగా మొత్తం వ్యక్తులు అందరూ నీకు ఆటోమేటిక్ సహకరిస్తారు, వచ్చి మోల్డ్ అవుతారు అంతే. అలాగని వాళ్ళు దానివల్ల ఏమైనా ఇబ్బంది పడతారంటే వాళ్ళే ఇబ్బంది పడరు, ఆటోమేటిక్ అలా అడ్జస్ట్ అవుతాయి. అందుకు ఈ ప్లానింగ్ అనేది వేసుకోవడం. వారం తర్వాత నెల. సో నెలవారీ డబ్బులు టైంకి నెలకి జీతం సెట్ అవుతుంది లేదా జీతం సమస్యలు కానీ, గర్భాశయం సమస్యలు, నెలవారీ ముట్లు వాళ్ళకి సరిగా రావు, ఆ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రతి నెలకి మారుతూ ఉంటుంది, చర్మ వ్యాధి కానీ, డిసీజ్ వైజ్ మారుకుంటేవి, లేదా నెలకి తిరుగుతున్నటువంటివి ఏవైనా సరే. నెలకు ఒకసారి ఎవడో వచ్చి బంధువు మీకు ఇబ్బంది పడి వెళ్ళిపోతాం అనుకోండి, నెలకు ఒకసారి కరెక్ట్గా వస్తారా బాబు 2 రోజులకు ఇసిగి వెళ్ళిపోతాం అనుకుంటే ఆ 1 month ప్లాన్ ఎక్కడో తేడా కూడా పడతాం. సో పౌర్ణమి రోజుల్లో ఆ 2-3 రోజుల్లో కొద్ది వీలైన తక్కువ మాట్లాడి, రా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొని బాగా మెడిటేషన్ చేసి, ఆ 2-3 days ఏవైతే మీకు థాట్స్ వస్తాయో అవన్నీ ఒక దగ్గర రాసుకొని, తర్వాత నెలంతా ఆత్మపరంగా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ప్రోగ్రామ్ రాసుకోవాలి. అది నెలవారీ ఆత్మ ప్రణాళిక. ఇలా ఒక 5 పౌర్ణములకి లేదా ఒక 3 పౌర్ణములకి మీరు రాస్తే, నెలవారీ సమస్యగా ఉన్న గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థిక సమస్యలు, నెల మీట్ అవ్వలేని ఈఎంఐస్, ఇవన్నీ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి, సమస్య లేదు అందులో. మొదట 3 రోజులు మీకు పౌర్ణమి రోజుల్లో చేయడం కొద్దిగా తెలియకపోవచ్చు, మాస్టర్స్ గైడెన్స్ తీసుకోవచ్చు. ఏం లేదు, నెలంతా ఏం చేయాలని మీకు ఉందో అవన్నీ రాయడమే ఆత్మపరంగా. అంటే రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేయాలి, ఏ పుస్తకం చదవాలి, ఏ మాస్టర్ని కలవాలి, ఏ క్లాస్ అటెండ్ అవ్వాలి, ఎక్కడికైనా 2-3 వెళ్ళడం, బంధువులు ఎవరైతే కొద్దిగా ఆధ్యాత్మిక అనిపిస్తారో వాళ్ళని కలిసి వాళ్ళకి ఏదైనా చెప్పడం, అట్లా ఆత్మపరంగా చేద్దాం అనుకుంది రాయాలి. ప్రాపంచం కూడా ఒకసారి వస్తాయి కొన్ని, అవి కూడా రాయొచ్చు ఇంకా ఆ నెలలో కంప్లీట్ చేద్దాం అనుకుంటే. ఇది నెలవారీ ఆత్మ ప్రణాళిక. తర్వాత సంవత్సరం. చనిపోయిన వ్యక్తుల సంవత్సరకాలు, పెళ్లి రోజులు, బర్త్డే కేకు, బర్త్డే ఇన్సిడెంట్స్, అట్లా సంవత్సరాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఏదైనా ఇన్సిడెంట్స్ కనుక, సంఘటన కనుక వస్తే అది 1 year ప్రణాళికకి సంబంధించింది. అద్దె ఇల్లు అనేది 5 years కి సంబంధించింది. ఓన్ హౌస్ అనేది 25 years. కట్ చేస్తాను కొద్దిగా. బట్ ఓవరాల్ గా ఏంటంటే, భవిష్యత్ అనేది ఒక రోజు దగ్గర నుంచి ఒక 25 సంవత్సరాల దాకా ఎంతైతే మనం ముందుగానే ప్లాన్ చేసి, డిజైన్ చేసి, క్రియేట్ చేసుకోవాలో దాన్ని మనం మన అనుభవాలతో అవగాహన చేసుకొని ఎప్పటికప్పుడు ఆత్మపరంగా మనం రాసి పెట్టుకొని దాంట్లో ప్రయాణించడానికి ప్రయత్నించాలి. అప్పుడు భవిష్యత్తుని మనం సరిదిద్దుతున్నట్లు లెక్క. సో ఆ భవిష్యత్తులో ఏ వ్యక్తులతో ఉండాలి, ఏ వ్యక్తులతో ఉండకూడదు, ఏ ఏ పనుల్లో ఉండాలి, ఇవన్నీ కూడా చాలా ఇతిమితంగా ఉంటాయి. ఏదైనా మిస్టేక్ చేస్తారనుకోండి, మీ మెడిటేషన్ మీకు చెప్తుంది, థర్డ్ డే చెప్తుంది ఆటోమేటిక్గా. ఒక రాంగ్ దాంట్లోకి వెళ్ళాం. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్, ఇంగ్లాండ్ వెళ్ళిన అందరూ కూడా, నా పర్సనల్ లైఫ్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మెడిటేషన్ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దీనివల్ల మీరు నా మీద బ్యాడ్గా అనుకోవచ్చు. ఇండియా నుంచి ఒక 70,000 తెచ్చాను, ఎందుకంటే షేర్లో పెడదామని. అక్కడ అందరు కామన్, ఎందుకంటే తెల్లారు లేస్తే ఫోన్ ఓపెన్ చేయగానే బొంబాటేస్తూ ఉంటాయి ఆ షేర్ తాలూకు యాప్లు. ఏవి కాకుండా నెలకు 40,000 రూపాయలు డబ్బులు తీసిచ్చారంటే కనపడతాయి అనమాట. ఆల్రెడీ ఒక 100-150 పెట్టాను, అవి క్లియర్గా ఒక 300 పెరిగాయి. ఇది బాగానే ఉంది కదా, ఇదేదో 70,000 పెడితే ఆటోమేటిక్గా నెలకి 40,000 వచ్చినా చాలు, తిండి వెళ్ళిపోద్ది అనుకుని ఇండియా డబ్బులు తెచ్చాను. ఆ మనీ తెచ్చి మనీ రెడీగా ఉన్నాయి, ఆడికి ముందులో చెప్పాను రేపటి కల్లా వేసేస్తానని. వాళ్ళు మనల్ని ఫుల్గా ర్యాంపింగ్ చేస్తారు, డబ్బులు వేసే వరకు ఊరుకోరాలు, ఆ షేర్లో పెట్టే వరకు. పెద్ద మార్కెటింగ్ బిజినెస్ దొరుకుతూ ఉంటుంది వెనకాల.
చాలా మందికి డబ్బులు పోయాయని తెలుసు నాకు. అందుకని ఎతికి నెట్ సెలెక్ట్ చేసి కరెక్ట్ వెబ్సైటే తీసుకున్నాను అనుకున్నాను నేను. సో ఇంకా ఆ డబ్బులు ఆ రోజు వేసి ఆ 70,000 ఆడికి. మార్నింగ్ మెడిటేషన్ చేస్తే మార్నింగ్ కళ ఏంటంటే మా ఇంట్లో నేను ఉండని ఇంట్లోనే కిచెన్‌లోని ఐస్ క్రీములు పెడతారు కదా! పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది. అట్లాంటి పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. మాకు అంత ఫ్రిడ్జ్ లేదు. చిన్న ఫ్రిడ్జే ఉంటుంది. అలాంటి ఫ్రిడ్జ్ ఉందట కలలో ఇదంతా. ఆ ఫ్రిడ్జ్‌లోని మాంసం ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉన్నట్టుగా మా క్లాస్‌మేట్స్ అందరూ వచ్చారు. నాన్ వెజ్ తింటారు. ఆఫ్రికా వాళ్ళు. సో ఆళ్ళొచ్చారు ఎందుకో నా కల్లోనే. వాళ్ళతో మాట్లాడుతూ నేను కిచెన్‌లోకి వెళ్లి చూసేటప్పటికి ఫ్రిడ్జ్‌లోనేమో మొత్తం కోళ్ళో ఏవో మేకలో అన్ని మొత్తం స్కిన్ తీసేసి నీట్‌గా ఉండి ఉన్నాయన్నమాట. నేను ఆటిని చూసి వీళ్ళు అక్కడ ఉన్నారు కదా! నేను ఒక ముక్క తీసి తింటే నా వాసన బట్టి వీళ్ళకి తెలుస్తదా తెలీదా అనుకున్నాను. అనుకోని అయినా నేను ముక్క తీసి తినడం ఏంటి నేను ధ్యానం, శాకాహారం కోసం చెప్తాను. నాకెందుకు వస్తుందని ఇలా తల కొట్టుకొని కల్లో ఇదంతా. వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయి కూర్చున్నానన్నమాట. ఇదే వచ్చింది డ్రీము. టక్కున నాకు వారిని ఏంటి అసలు ఇంత నా ఇంట్లోని నాన్ వెజ్ ఉండడం, మళ్ళా తినాలని నాకు తలంపు రావడము. ఎక్కడ నేను జీవచాపల్యంగా వెళ్తున్నాను, ఎక్కడ రాంగ్‌గా వెళ్తున్నాను నేను. సో ఎప్పుడైనా సీనియర్స్‌కి ఒకసారి నాన్ వెజ్ పూర్తిగా జీరో చేసిన తర్వాత గుడ్లతో సహా ఒక 3, 4 సంవత్సరాలు పోయిన తర్వాత గానీ, 5 సంవత్సరాల తర్వాత గానీ మీకు తినాలనిపించిన కలల్లో నాన్ వెజ్ మీకు ఎప్పుడైనా కనిపించినా, బయట ఎక్కడైనా విపరీతంగా నాన్ వెజ్ మీకు కనిపిస్తున్నా దాని అర్థం ఏంటంటే జిహ్వ చాపల్యము. మనం కాని దానికి మనం వెళ్తున్నట్లు లెక్క. మీకు నాన్ వెజ్ తినడం అంటే అంతే. ఒక జంతువు మన ఆహారం కాదు. దాన్ని మనం తండ్రి తింటున్నాం. మనది కాని దాన్ని మనం తింటున్నాం. నాన్ వెజ్ మానేసినా కూడా జంతువు కనపడుతుందంటే అర్థం ఏంటంటే ఎలా అయితే జంతువుని చంపి తినడం అనేది మనది కాని దానికి వెళ్ళడమో, అలా అక్కడ నీ జీవిత కార్యక్రమంలో నీది కాని దానికి నువ్వు ఎక్కడ వెళ్తున్నావు దాన్ని కరెక్ట్ చేసుకో సుమా అని అర్థం అనమాట. ఇది చాలా స్టాండర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాం మనం జీవచాపల్యం. సో ఆ రోజు నేను మొత్తం వెంటనే టక్క అలా ఉదయం నుంచి స్కాన్ చేసుకుంటూ వచ్చాను. ఏది నేను కొత్తగా చేస్తాను అన్ని పర్పస్‌లో ఉన్నాయే అనుకుంటే నాకు ఈ షేర్స్ గుర్తొచ్చింది. వారిని సో ఈడికి వేయకూడదనమాట ఈ డబ్బులని. వేయలేదు ఇంకా. రాత్రి దాకా ఒక 70 మిస్డ్ కాల్స్ ఆడి దగ్గర నుంచి నాకు. ఆ డబ్బులు వేయలేదని. ఆల్రెడీ ఎంత ఉన్నాయి ఇంక అంతే ఉన్నాయి. ఇంకా ఎప్పుడు నాకు రాలేదు ఆ డబ్బులు. ఆడు మూసాడు ఆ యాప్. తర్వాత నేను నెట్‌లోకి వెళ్ళి కొన్ని సెర్చ్ వర్డ్స్ చూస్తే అది పెద్ద బోగస్ కంపెనీ అది. ఆడు 70,000 వేసుంటే అడ్డే పోయాడు డబ్బులు నాకు. సో ఎప్పటికప్పుడు మన థర్డ్ ఐ అనేది మనం మేజర్ మిస్టేక్స్ చేసినప్పుడు చాలా క్లియర్‌గా మనకు అది గుర్తు చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు అది. ఆ కళల్లోని, అనుభవాల్లోని, ధ్యానంలో నువ్వు ఇటు వెళ్ళొద్దు అని భవిష్యత్తుని చెప్తుంది. చెప్పంగానే ఆల్రెడీ రాసుకున్న కార్యక్రమాల్లో ఉంటే కనుక దాన్ని డిలీట్ కొట్టాలి వెంటనే. చివరాఖరి క్షణంలో తెలిసినా కూడా మనం దాని నుంచి బయటకు వచ్చేయాలి. 11th అవర్‌లో కూడా నువ్వు ఫిక్స్ అయిపోయావు ఇంకా నాకు లోపల ఏం కనిపించింది ఇంక చేసేస్తాను అనుకుంటే అయిపోయింది కథం గోల్మాల్. కొన్ని డిలీట్ కొట్టాల్సి వస్తుంది లాస్ట్ మినిట్‌లో కూడా. బట్ స్టిల్ యూ హావ్ టు బి రెడీ. అట్లాంటాలో ఒక ఆవిడ ఇంట్లో ఉద్యోగంకి బయలుదేరింది. శీతలని గ్రేట్ మాస్టర్ ఆవిడ. ఇంట్లో నుంచి బయలుదేరంగానే ఆవిడకి ఆఫీస్‌కి వెళ్ళాలనిపించలేదు. వెళ్ళాలనిపించకపోగానే ఇంట్లోకి వచ్చింది వాళ్ళను. అదేంటి బయటికి వెళ్ళావు కదా ఆఫీస్‌కి వచ్చేవేంటంటే నాకు ఎందుకు వెళ్ళాలనిపించలేదు. వెళ్ళాలనిపించకపోతే వచ్చిండంటే బాబు అన్నారు. ఆయన అంత మెడిటేటర్ కాదు. సరే ఆవిడ ఉండిపోయింది కదా ఆయన ఉండిపోయాడు సెలవు పెట్టేసి. ఇద్దరు ఉండిపోయిన తర్వాత 3, 4 గంటల నుంచి ఫోన్ కాల్ స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు అట్లాంటిలో ఐస్ పడదు. విపరీతంగా ఐస్ పడింది. రోడ్లన్నీ ఐస్‌తో బ్లాక్ అయిపోతే కార్లన్నీ కదలలేదు. ఐస్ తీయడానికి అక్కడ మెకానిజం లేదు. ఎందుకంటే ఎప్పుడు అక్కడ ఐస్ పడదు. అందుకని వాళ్ళకి ఉప్పు అది రెడీగా లేదు. అది క్లీన్ చేయలేకపోయారు రోడ్లు. దాంతో రాత్రి 12, 1 గంట, 3 గంటలకి 4 గంటలకు వచ్చారు ఇళ్ళకి అందరూ. మొత్తం కార్లు మొత్తం బ్లాక్ అయిపోయాయి రోడ్ అంతా. తనకు అనిపించి ఎలా అనిపించలేదు ఉండిపోయింది అంతే ఆవిడ. సీ హౌ ద నేచర్ విల్ గైడ్. ఒక డైలీ ప్రోగ్రామ్ లో ఎప్పుడో సంవత్సరానికి ఒక జరిగే ఒక ఎక్స్పీరియన్స్ తోని మనం దాని నుంచి మనం తప్పించుకోగలిగామంటే థర్డ్ ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది మనం దాన్ని వింటే. అది కాదండి వాళ్ళు సరే ఉద్యోగం కదా ఏదో అనిపిస్తుంది అనుకుని వెళ్ళిపోయి ఉంటే ఆ బ్యాటరీలు అయిపోయి ఛార్జింగ్లు అయిపోయి రాత్రి అంతా ఇంకా చలిలో ఉండలేక కొంతమంది కార్లు వదిలేసి టవ్ చేసి చాలా న్యూసెన్స్ అయింది. వైజాగ్ లో సునామీ అయినప్పుడు నేను లేను. 2 వారాల ముందే నాకు అనిపించింది ఆ శనివారం ఎందుకు ఖాళీగా ఉండాలి, ధ్యానమాచకరం మీటింగ్ పెడతారు కదా ఆడికి వెళ్ళిపోదాం అని చెప్పి రాజమండ్రి నుంచి వైజాగ్కి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ చేసుకొని
కరెక్ట్గా ఇంక సాయంత్రం ఉదయం గాలి స్టార్ట్ అవుతున్నాయి, రాజమండ్రిలో కదా బాగానే ఉంటుంది. రాజమండ్రి వెళ్ళిపోయి అక్కడ క్లాస్ చేసుకుని అక్కడ ఫ్లైట్ ఎక్కిస్తాను. ఆ రోజు రాత్రి ఇక్కడ సునామీ. నేను హైదరాబాద్ ఉన్నాను అక్కడ ఆ రోజుకి. ఆ ఎస్కేప్డ్ సునామీ. అది దైవిక తాపం. ఒక్క పర్సెంట్ ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది కూడా మనం తప్పించుకోవచ్చు ఏదో ఒక రకంగా. సో భవిష్యత్తు మీద ఎందుకు ఆ రోజు నుంచి నేను 2 వారాల తర్వాత శని ఆదివారం ఏం చేయాలి, నేను ఖాళీ అయిపోతున్నాను, నాకు ఇక్కడ ఏం క్లాస్ లేదు, పని లేదు, అక్కడ మంచి మీటింగ్ జరుగుతుంది, వెళ్దాం అక్కడికి అని భవిష్యత్తుని ప్లాన్ చేసుకున్నాను. కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ తప్పించుకున్నాను. తిరిగి వద్దాం అనుకున్నప్పుడు కూడా తుని నుంచి లోపల రానివ్వలేదు. మళ్ళీ విజయవాడ దిగిపోయి ఆ మైలవరం విజయవాడ 2-3 రోజులు తిరిగి సూర్యాపేట మళ్ళా 3 రోజులు పోయాక వచ్చాను. సోమవారం, మంగళవారం, బుధవారం అని సెట్ అయ్యాక. సో గతము, వర్తమానము, భవిష్యత్తు అన్న మూడింట్లో మంచిది ఏదైతే ఉందో గతంలో దాన్ని మాత్రమే మనం గుర్తించుకోవాలి. భవిష్యత్తుకు సంబంధించి ఒక రోజువారీ ప్రణాళిక, వారం ప్రణాళిక, నెల ప్రణాళిక, సంవత్సరం ప్రణాళిక, 5 సంవత్సరాలు అద్దిల్లు, 25 సంవత్సరాలు సొంత ఇల్లు అన్న ఆత్మ ప్రణాళికను ఎప్పటికప్పుడు మనం తయారు చేసుకొని దాంతో మనం విజువలైజ్ చేసుకుంటూ సిద్ధంగా ఉండాలి, మార్పులు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఫ్యూచర్ని మనం యాక్యురేట్గా పెట్టుకున్నట్టు లెక్క. మన జీవిత జయం కూడా మనకు తెలియాలి. దానికి 2 పుస్తకాలు ఉంటాయి, జీవిత జయం, ఆత్మ, కుటుంబ ధర్మ, పాకెట్ బుక్స్. అవి చదివితే మీకు వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లైఫ్ అని అర్థమవుతుంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. ఈ 2 కరెక్ట్గా ఉంటే అప్పుడు వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతుంది ఏదైతే ఉందో అక్కడ మనం ఉండగలుగుతాం. ఇప్పుడు గతం కనుక భవిష్యత్తు కనుక కరెక్ట్గా ఉంటే వర్తమానంలో ఈ రోజు ఏం జరుగుతుందో దాన్ని మనం సరిగా అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు దాంతో మనల్ని ఉంచుకోగలుగుతాం. సో 3వ నేత్రం స్థాయిలో ఈ నేను అనేది 3 రకాలుగా ట్రావెల్ చేస్తుంది. గతంలోకి ట్రావెల్ చేస్తుంది, భవిష్యత్తులోకి ట్రావెల్ చేస్తుంది, వర్తమానంలో ఉంటుంది. సో వర్తమానంలో ఉంచుకోవడం అంటే విష్ణుమూర్తి, లివింగ్ ఇన్ ద మూమెంట్. ఈ క్షణం ఏదైతే మనకి ఇచ్చారో అది ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంది అని మనం నమ్మి దాంతో మనం ఆనందంగా ఉంచుకోవాలి. సో ఈ 3 రకాల నేనుని ఎప్పుడైతే మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతామో అప్పుడు ఈ 3వ నేత్రం స్థాయిలో ఎల్లప్పుడూ ఎనర్జీ ఉండేలాగా ఆ కంప్లీషన్లో మనం ఉంచుకోగలుగుతాం. సో దీనికి ఈ థర్డ్ ఐని అసలు ఎలా సాధించాలి, ఎలా వాడాలని ఎంతవరకు ఏవైతే మాట్లాడామో ఇంకా సులువుగా గుర్తుండిపోయేలాగా ఒక గోల్డ్తో మనం కంపేర్ చేసి ఒక 5 minutes మాట్లాడదాం. దాంతో ఆల్మోస్ట్ క్లాస్ అయిపోతుంది ఈరోజు. బంగారం మనందరం వేసుకుంటాం కదా, బంగారం ఒక పక్క రాద్దాం, ఇంకో పక్క 3వ నేత్రం ఒక పాయింట్లు రాద్దాం. బంగారం అనేది ఒక వ్యక్తి బంగారంతో ఉంటే అది స్టేటస్ సింబల్, అంతే కదా. బంగారంతో ఉన్నారంటే టక్కని చూస్తారు, రేపు చాలా బంగారం ఉందని. ఒక రకమైన గొప్ప అంటే ఇట్స్ గ్రేట్నెస్. ఈ భూమి మీద ఆనందంగా ఉండడానికి, గొప్పగా ఉండడానికి వచ్చాము, తప్పేం కాదు అది. అది ఇంకా అహంకారం కాదు. వేరే వాళ్ళు తప్పుగా ట్రీట్ చేస్తే అహంకారం. బంగారం వేసుకోవడం తప్పు కాదు. ఎప్పుడు ఎంత అందంగా మనం ఉంచుకోగలిగితే, ఎంత గొప్పగా ఉంచుకోగలిగితే ఉంచుకోవాలి. ఇది బంగారం వైపు. ఇటువైపు థర్డ్ ఐ వైపు ఒక వ్యక్తి జీవితంలో 3వ నేత్రాన్ని సాధించి ఆ థర్డ్ ఐతో ఉండగలిగితే అది ఒక స్థాయి, ఒక మాస్టరీ, అది ఒక గ్రేట్నెస్. అది థర్డ్ ఐ అచీవ్ చేయడం, అతీంద్రియ శక్తిని పొందడం అనేది ఒక గ్రేట్నెస్ మెడిటేషన్. ప్రాపంచిక జీవితంలో బంగారం ఎలా గొప్పదో ఆధ్యాత్మిక జీవితంలో ఆ పవర్ని అచీవ్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. అప్పుడు ఫుల్ కమాండ్ ఉంటుంది. బంగారంలోకి ఎంత ధీమాగా ఉంటుంది, ఏదైనా జరిగినా అది బోల్డ్ బంగారం ఉందనుకుంటాడు, అంతే కదా. అలా థర్డ్ ఐ ఉన్నవాడికి, అతీంద్రియ శక్తిలో చూడైన వాడికి నా పవరే చాలు నేను వెళ్ళడానికి అని చెప్పేసి వాడికి ఎప్పుడు ఒక ధైర్యం ఉంటుంది. సెకండ్ పాయింట్, బంగారం మనం కొనాలి అంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ అనుకుందాం. తాత ముత్తాతల నుంచి వస్తే అది వేరు, కొండ బంగారం, దానికోసం మాట్లాడట్లేదు. అది ఉంటుంది మనకి, గద్యంలో సంస్కారం నుంచి తెచ్చుకుంటాం గోల్డ్. ఒక మిడిల్ క్లాస్ మనకి రోజువారీ తిండి, బట్టలు, ఇల్లు అవసరాలన్నీ పోను, వాడికి ఏదైనా కొంత మిగిలితే ఆ డబ్బులతోని వరలక్ష్మి వ్రతం రోజు కాసు బంగారం కొంటాం. ఇలా సంవత్సరం కాసులు కొనేస్తే అప్పుడు అది కొనాలకి కాసుల పేరు అవుతుంది. బంగారం కొనడం కోసం నువ్వు ఇంట్లో తిండి పెట్టడం మానేసి, బట్టలు పెట్టడం మానేసి, ఆకులు కట్టి, ఓకే, నువ్వు అలా ఉంటే ఆ డబ్బులతో నీకు బంగారం రావచ్చు, కానీ వేసుకోవడానికి అక్కడ ఫ్యామిలీ ఉండదు, నేను వదిలేసి పోతాను. అదే ఉండదు.
అంతే కదా. దీని మీనింగ్ ఏంటంటే నువ్వు పవర్ సంపాదించాలని చెప్పి నువ్వు ఇల్లు తీసి ఏ గుహలోకి దూరిపోయి 6 నెలలు అక్కడ ఉండిపోయావు అనుకో, నీకు థర్డ్ డే తెచ్చుకుంటుంది బాగానే, కానీ వచ్చిన తర్వాత దాన్ని నువ్వు ఉపయోగించలేవు. ఇలా రాగానే ఎవడొకలేదు అంటాడు, నీకు కోపం వచ్చేస్తుంది, ఆవేశంతో భస్మించినట్టు చేస్తావు, సగం పవర్ వెళ్ళిపోతుంది బయటికి. ఇంకోటి ఎవడో వస్తాడు, నా కూతురు ఎక్కడ తప్పడిపోయింది, కొడుకు తప్పడిపోయి చూపించమంటాడు, ఆడికి చూసి చెప్తావు, ఆడు వెళ్తాడు, ఆడికి చూసి చెప్తాడు, ఇంకో 10 మంది వస్తారు. అన్ని ప్రాపంచిక అవసరాలు నీ పవర్ లాగే వరకు నీ దగ్గర ఉంటుంది అంతే. నీ ఆవేశంతో కొద్ది రోజుల్లో నా పవర్ అంతా మళ్ళీ జీరో అయిపోతుంది, ఉపయోగపడదు. సో మధ్య మార్గంలో రోజువారీ జీవితంలో నువ్వు చేయాల్సిన పనులు చేస్తూ 1 గంట 2 గంటలు పక్కకు తీసి నువ్వు సాధన చేసుకుంటే దాని ద్వారా వచ్చింది ఏదైతే ఉందో అది మాత్రమే ఆ పవర్ నీకు ఎప్పుడు నిలబడుతుంది. సో కష్టార్జితం నిలబడదని మనం చెప్తాం ఒక సామెతలాగా. నీ కష్టంతో కొనేది ఏదో నేను వదలదు. ఎప్పుడైతే అనాచితంగా మనం తెస్తామో అది ఏదో వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. సో 3వ పాయింట్ ఏంటంటే, బంగారం బాగా ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఒక ఐస్ సోడాలో కూల్ డ్రింక్ తాగితే డబ్బులు లేకపోతే వెంటనే ఒక కాసులు పీకిసి ఇచ్చేస్తారా వాళ్ళకి? అయితే ఉంగరం పెట్టేస్తారా వెంటనే ఐస్ సోడాకి కూల్ డ్రింక్కి? ఎప్పుడు బంగారం అమ్ముతాం మనం? పరిస్థితులు ఇంకా తారుమారైపోయి ఇంకా కుదరదు అనుకుంటే అప్పుడు మనం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెస్తాం, అడ్జస్ట్మెంట్ కూడా అక్కడ దొరకకపోతే. సో బంగారాన్ని ఎలా అయితే మనం ఒక విలువైన వస్తువుగా ఉంచి అత్యవసర పరిస్థితులు మాత్రం వాడుతున్నాం, అలాగే మనం సాధన చేసిన మాత్రాన మనకు తరుడయ్యో లేకపోతే సంకల్ప శక్తి వస్తే చీటికి మాటికి చిల్లర విషయాలన్నిటికీ వాడం. రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే నాకు రిక్షా కావాలి అంటే తాటి పవర్ పెట్టి రిక్షా తెప్పించడం, నువ్వు వెళ్ళే వరకు ట్రైన్ ఆగిపోవాలి, ఏది ఇవన్నీ. అందుకే అవుతుందిలే, స్టూపిడిటీ అది. రోజువారీ అవసరాలకు ఎప్పుడు కూడా మన పవర్స్ ని వాడకూడదు. అలా వాడడం అంటే అర్థం ఏంటంటే నువ్వు కాసుల పేరు తీసుకెళ్ళి ఐస్ షాట్కి ఇస్తావు అర్థం. నీ కాసుల పేరు చూసే సర్లే అమ్మ నువ్వు ఏ ఇంటికి వచ్చావు చెప్పు, అదే తీసుకుంటావు, నువ్వు వెళ్ళి తాగేసి అంటారు ఒక ఊర్లో దిగిన వెంటనే. మనకు విలువకపోయినా బంగారానికి విలువ ఇస్తారు వాళ్ళు, అది మనకు తెలియదు. సో కాబట్టి పవర్ వచ్చిన తర్వాత ఈ పవర్ ని మొదట్లో టెస్ట్ చేయడం కోసం సరదాగా ఇక్కడక్కడ వాడచ్చు, నిజంగా ఉందా లేదా అని. ఇంకా ఆ తర్వాత మాత్రం పవర్తో గేమ్స్ ఆడకూడదు. అది కేవలం మీ వ్యక్తిగత ఆత్మ ప్రణాళిక అభివృద్ధికి, సంఘం తాలూకు అభివృద్ధికి మాత్రమే పవర్ని వాడుతూ, చిన్న విషయాలకు అసలు వాడకూడదు. ఫస్ట్ అది ఉండాలి మైండ్ లో. చిన్న చిన్న విషయాలు, రోజువారీ విషయాలు ఏమున్నా కానీ అవి ఒక కామన్ సెన్స్ తోనే క్లియర్ చేసేది అంతే. ప్రతిదానికి తరుడే వేసి టార్చర్ చేసినట్టు చూడాల్సిన అవసరం లేదు. చాలా మంది అనుకుంటారు సీనియర్ మాస్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వెంటనే మనం చూసేస్తారు, చదివేస్తారు, పిండేస్తారు అని. ఏం ఉండదు ఆడ. బొంగు 10 క్వశ్చన్లు వేసేటప్పటికి మాంసం తింటాడంటే ఓకే ముందు మాంసం అని పంపిస్తారు. ధ్యానం 1 గంట చేశారంటే రోజుకి 6 గంటలు చేయాలి పంపిస్తారు. సేవ చేయలేదంటే ముందు సేవ పంపిస్తారు. సో ఈ కామన్ సెన్స్ తో మనం ఒక 10 ప్రశ్నలు వేసి ఏవైతే సరిగా లేవో అవి కరెక్ట్ చేస్తే చాలు, ఆడుకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంతేగా మనం థర్డ్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి లోపల చూడాల్సిన అవసరం లేదు. ఆడితో ఒక 5 నెలలు ప్రయాణించాము, సంవత్సరం ప్రయాణించాము, ధ్యానం చేసాము, అన్ని అయిపోయి ఎంతకీ తగ్గట్లేదు, ఎంతకీ ప్రాబ్లం సాల్వ్ అంటే అప్పుడు వాడితో మనం కలిసి మెడిటేషన్ లో ట్రావెల్ చేస్తే వాడి గురించి మనకు కొంత తెలిసి ఆ అనుభవాల్లో వాడి భవిష్యత్తుని మనం తెలుసుకోగలుగుతాం. ఇట్ ఈస్ పాసిబుల్. పాసిబుల్ కాదని కాదు, అక్కడ అవసరం లేదు అంతే. చీటికి మాటికి ఉన్న చిన్న విషయాలకి ఎప్పుడు కూడా మన పవర్ ని వాడకూడదు. నెక్స్ట్ పాయింట్, బంగారం ఉంది నీ దగ్గర బాగా. ఈ బంగారం ఉన్నవాడికి సమాజంలోని 2 చోట్ల అవకాశాలు వస్తాయి. ఎక్కడ వస్తాయి 2 చోట్ల అవకాశాలు చెప్పండి? ఎవరైనా బాగా పిలుస్తారు బంగారం ఎక్కువ ఉన్న వాళ్ళు? మంచి వైపు, చెడు వైపు. ఎక్కువ బంగారంతో మంచి పొజిషన్లో ఉంటే వాడిని ఏ గ్రూప్స్ ఆహ్వానిస్తారు? టైం లేదు. 1 క్లబ్బు, 2 దేవాదాయ శాఖ. నేను చెప్పేస్తాను. క్లబ్బులు కానీ, కెసినోలు కానీ, ప్యాకెట్లు కానీ అడుక్కుని పిలుస్తారు వాళ్ళు. బాగా బంగారం డబ్బులు ఉండే పిలుస్తారు. ఎందుకంటే అక్కడ బాగా ఆడితే 4 రూపాయలు వస్తాయి. ఆ కొన్నోళ్ళకి ఈడికి రావచ్చు, వాళ్ళకి రావచ్చు. అలాగే దేవాదాయ శాఖ ఏదైనా ఒక టెంపుల్ తాలూకా ట్రస్టీగా చైర్మన్ ఉండమని ఎవరిని పెడతారు? 4 డబ్బులు బంగారం గట్టిగా ఉండి పెడతారు. ఎందుకంటే అక్కడ రూపాయి దానం ఇస్తారు. అట్లీస్ట్ తినకుండా ఉంటే చాలు. సో ఒకసారి మనకి బంగారం ఉంటే సమాజంలో ఎలాగైతే ఒక టెంపుల్ కమిటీ, ఒక దేవాలయం, ఒక సర్వీస్ కమిటీలో మనకు అవకాశం, అదేవిధంగా కెసినో
జోదం ఆడే దగ్గర కూడా మనకు అవకాశం వస్తుంది బంగారం వల్ల. రెండు ఉన్నాయి అక్కడ. అదేవిధంగా ఆధ్యాత్మికంలో ఒకసారి మనకు పవర్ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే పవర్ వచ్చిందో ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్నప్పుడు చాలా ఆత్మలు మనకి అట్రాక్ట్ అయిపోతాయి మన పవర్ వల్ల, మనకు కూడా తెలియదు. వాళ్ళు నా ఇంట్లో ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అని చెప్పి మన దగ్గర రావడం మొదలెడుతుంటారు. ఎందుకంటే మనం ఒక మాటలకి అన్నాం అనుకోండి, ఈ మాటతో ఆటోమేటిక్గా అక్కడ మంచి జరుగుతుంది. అందుకని మన దగ్గర రావడం స్టార్ట్ చేస్తారు. మనం ఏదో పొంగిపోయి 10 మంది మన దగ్గరకు వస్తారనుకోండి, వాళ్ళందరికీ అభయాస్తాలు ఇస్తే అయిపోయింది అంతే, నీ దుకాణం క్లోజ్. ఈ బంగారం వేసుకొని ఒక జోదం ఆడడానికి వెళ్ళాడు ఏమవుతాడు మనకు తెలియదా, ప్యాకెట్లు ఆడడానికి వెళ్ళాడు ఏమవుతాడు, కొద్ది రోజులకి ఏమో డబ్బులు వచ్చాడు కనపడతాయి, కొద్ది రోజులకి మొత్తం పోయి రోడ్డు మీద వేస్తున్నాడు. అలా మనం సాధన చేసిన తర్వాత మనకు పవర్ వచ్చినప్పుడు ఈ పవర్ని కేవలం ఆధ్యాత్మికంలోనే వాడాలి, వేరే వాడి తనకు ఆత్మజ్ఞాన అభివృద్ధికి మాత్రం వాడాలి. ఒక పిరమిడ్ కట్టడానికి, ఒక ధ్యాన ప్రచారం చేయడానికి, ఒక వ్యక్తికి నాలెడ్జ్ పరంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి, ఒక క్లాస్ చెప్పడానికి, ఒక పెద్ద ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి, అట్లా ఏదైనా కానీ నాలెడ్జ్ వైపు పెట్టాలి. ఎందుకంటే నాలెడ్జ్ కనుక మనం తెచ్చుకుంటే ఈ ఐశ్వర్యం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఐశ్వర్యం అయితే ఐశ్వర్యం అతి కష్టం మీద వస్తుంది, కానీ నీకు ఆనందం ఉండదు, నాలెడ్జ్ రాదు, అది పర్మనెంట్ కాదు. అందుకని తెచ్చుకునే పద్ధతి ఏంటంటే జీసస్ చెప్పాడు, సీక్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ రైటియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ అంటు యు అన్నాడు. దేవుని రాజ్యం నీలో ఉంది, అది చాలా గొప్పగా ఉంది, తొలుత దాన్ని గమనించు, వాటికవే మిగతావన్నీ కలుపబడతాయి. ఇది ఆ సెంటెన్స్, సూపర్ సెంటెన్స్. చెప్పట్లు పడదాం జీసస్. కొంతమంది పడుకుని పోతారు వెనకాల, అందుకని చెప్పడం మంచిది. దేవుని రాజ్యం మనలో ఉంది, చాలా గొప్పగా ఉంది, తొలుత దాన్ని గమనించుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకసారి మనకు పవర్ వచ్చిన తర్వాత ఈ పవర్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ మరింత జ్ఞానం పెంచే దగ్గర పెట్టాలి. అంటే కార్లు పెంచుకోవడానికి, మేడలు పెంచుకోవడానికి, బంగారం పెంచుకోవడం కాదు, జోదంలో కాదు, దేవాదాయ శాఖలో వాడాలి. అప్పుడు అది ఇంకా పెరుగుతుంది. సో మనకు వచ్చిన పవర్ని ఎప్పుడైతే మనం మరింతగా జ్ఞానం పెంచుకోవడం కోసం వాడతామో ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ ఎప్పుడైతే పెరిగిందో థర్డ్ డే కెపాసిటీ ఇంకా పెరుగుతుంది, మన పవర్ ఇంకా పెరుగుతుంది. అట్లా కాన్స్టెంట్ గా ఉంటుంది ఆ పవర్. సో కాబట్టి ఆఖరి పాయింట్ ఏంటంటే, మనకు వచ్చినటువంటి పవర్ని మనం మన జ్ఞానం తాలూకు అభివృద్ధికి, సమాజం తాలూకు జ్ఞానం తాలూకు అభివృద్ధికి మాత్రమే మనం ఎప్పుడు కూడా వినియోగించాలి. అది ఆ పవర్ తాలూకా లాస్ట్ పాయింట్. సో ఈ బంగారం నుంచి మీకు క్లియర్ గా మనలో ఉన్న అతీంద్రియ శక్తి రెండు సరి సమానం. ఇది యాక్చువల్లీ చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ లా కనబడుతుంది, కానీ మీ జీవితంలో ఈ రోజు వరకు బంగారంతో మీకు జరిగిన ఇన్సిడెంట్లు అన్ని మీరు గుర్తెచ్చుకుంటే, బంగారం మీకు కలిసి రావడం కానీ, బంగారం తాకట్టు పెట్టాల్సి రావడం కానీ, బంగారం ఉన్న వేసుకోకపోవడం అనిపించకపోవడం కానీ, ఒంటి మీద పడకపోవడం కానీ, ఎలర్జీ ఉంటుంది కొంతమంది గోల్డ్ అంటే, ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి అతీంద్రియ శక్తి ఏదైతే ఉందో దానికి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. మీ అతీంద్రియ శక్తిని మీ గర్జామల సంస్కారం నుంచి ఎంత తెచ్చుకున్నారో దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాపర్ గా యాక్టివేట్ చేసుకొని సాధనతో సరైన దిశగా మీరు వాడుతుంటే మీ గోల్డ్ తాలూకా స్టోరీ అంతా కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎంతంత గోల్డ్ రావాలంత కరెక్ట్గా వస్తుంది, అది కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా వాడుతూ ఉంటుంది. అది పోవడాలు, రాకపోవడాలు, తాకట్టులో ఉండాలని ఏ రకంగా న్యూసెన్స్ ఉంది అంటే, ఇక్కడ మీ ఇంటర్నల్ గా మీకు ఉన్నటువంటి అతీంద్రియ శక్తిని మీరు సరిగా మెయింటైన్ చేయడం అర్థం. ఇట్స్ వెరీ సింపుల్, యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. చాలా మందికి అనుభవాలు కూడా వస్తాయి ముందుగానే, గోల్డ్ పోవడం రావడం, అవి కూడా ఇప్పుడు చెప్పినటువంటి అతీంద్రియ శక్తికి సింబాలికల్ గా జరుగుతాయి. ఆ గోల్డ్ లో కూడా ఒక్కొక్కసారి బిస్కెట్ లాగా రా గోల్డ్ గా వచ్చింది అనుకోండి, పవర్ మీకు ఇంకా వచ్చింది, కానీ దాన్ని ఎలా వినియోగించాలో మీకు తెలియని అర్థం. ఒక ఆర్నమెంట్ గా వచ్చింది అనుకోండి, గొలుసు, నెక్లెస్, ఉంగరం ఆర్నమెంట్ గా వస్తే మీకు యాక్యురేట్ గా తెలుసు అనమాట ఎక్కడ వాడాలి అని, అప్పుడు మీకు అది ఆర్నమెంట్ గా వస్తుంది. ఒక చిన్న డిఫరెన్స్ అది కూడా. సో ఈ అతీంద్రియ శక్తి అనేది అంతర్గతంగా ప్రయాణిస్తే అతీంద్రియ శక్తి యాక్టివేట్ చేస్తాం, బాహ్యంగా మనం ప్రయాణిస్తే బంగారం తెచ్చుకుంటాం. బంగారం కేవలం భౌతిక శరీరానికి అందాన్ని ఇస్తుంది, డబ్బులు, సంపద, ఒక కాన్ఫిడెన్స్ బాడీ మైండ్ కి, కానీ బుద్ధికి ఆత్మకి అది ఏ రకంగా ఉపయోగపడదు. బుద్ధికి ఆత్మకి బంగారం ఏంటి అంటే మనం సాధనతో తీసుకున్నటువంటి అతీంద్రియ శక్తి. ఆ అతీంద్రియ శక్తిని మనం ఎంతగా పెంచుకుంటే జీవితం మీద మనకి అంత కమాండ్ ఉంటుంది, మన గురించి మనకు అంతగా తెలుస్తుంది, సమాజం గురించి, సృష్టి గురించి అంత బాగా తెలుస్తుంది. ఎంత తెలిసే కొద్దీ మన భవిష్యత్తు కార్యక్రమాన్ని ఇంకా మనం బాగా రూపొందించుకుంటాం.
ఎప్పటికప్పుడు ఇబ్బందులు లేకుండా లైఫ్ చాలా సజీవుగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఆటోమేటిక్గా వెళ్తారు. ఒక సైకిల్ వేసుకొని వెళ్తుంటే సైకిల్ ముందు డైనమో ఉంటుందా? ఆ లైట్ లేకపోతే ఏమవుద్ది? చీకట్లో మనం వెళ్ళలేము. ఏది ఎక్కేస్తుంటాం, దిగేస్తుంటాం. ఒక చిన్న సైకిల్కే ఒక డైనమో ఉంది. మరి జీవితానికి మనకి ఎంత పెద్ద డైనమో కావాలా ఇక్కడ మనం ఆనందంగా జీవించాలంటే? మన జీవితానికి ఉన్న లైటే ఈ థర్డ్ ఐ, అతీంద్రియం. కాయిన్కి రెండు పక్కల తెలియాలి. పుట్టి ప్రాపంచికం తెలిస్తే సరిపోదు, ఆధ్యాత్మికం, అతీంద్రియం కూడా తెలియాలి. ఈ రెండు తెలిసినప్పుడు మన ఫ్యూచర్ ని పర్ఫెక్ట్ గా ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తాం. ఈ లెవెల్లోనే ఉండేది కళ్ళు, చెవులు కూడా. జస్ట్ 2 words లో అది కూడా చెప్తాం. అవి కూడా అవసరం థర్డ్ ఐ పర్ఫెక్షన్ లో. కళ్ళు అంటే ప్రత్యక్ష జ్ఞానం, చెవులు అంటే పరోక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం అంటే ప్రతి ప్లస్ అక్ష జ్ఞానం, అంటే కంటికి ఎదురుగా ఏదైతే మనం చూస్తున్నామో అది కంటితో వచ్చే ప్రత్యక్ష జ్ఞానం అంటాం, అంటే స్వానుభవంతో పొందేది. పరోక్ష జ్ఞానం అంటే వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, వాళ్ళెవరికో అయింది, ఇలాగ అవడానికి ఉంది అవకాశం అని తెలుసుకోవడం పరోక్ష జ్ఞానం. వేరే వాళ్ళు చెప్పింది. ఇవాళ తెల్లారు నేను కారు వేసుకొని బయలుదేరాను. ఇలా వెళ్ళంగానే వాడు చెప్పాడు, అక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గరేమో తీర్థం అని చెప్పి స్టే చేశారు, నువ్వు అటుపక్క వెళ్తే కారు వెళ్ళాలి. వెంటనే నేను ముందు అపార్ట్మెంట్ దగ్గర తిప్పేసి కొద్ది వెళ్ళిపోయాం. ఆడేదో చెప్పాడు, నేను తిన్నకి వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. ఇది పరోక్ష జ్ఞానం. ఇది మన జీవితానికి సంబంధించి వేరే వేరే వ్యక్తులు వాళ్ళ అనుభవాల నుంచి వాళ్ళు కొంత జ్ఞానం మనకి ఇస్తూ ఉంటారు. అది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రత్యక్ష జ్ఞానం అంటే మన స్వానుభవం. నేను చెప్పాను, షేర్లో డబ్బులు పెడదాం అనుకున్నప్పుడు నా 3వ నేత్రం నుంచి నువ్వు జీవచాపలను వెళ్తున్నావు అని ప్రత్యక్షంగా నాకు తెలిసింది, నా అనుభవం నుంచి, అంతర్గతం నుంచి. అది నేను పట్టించుకోలేదు అనుకోండి, వెళ్ళిపోయి ఉండేవాడు అభివృద్ధి. సో ఎప్పటికప్పుడు మన అంతర్గత ప్రేరణ నుంచి ప్రత్యక్ష జ్ఞానం మనకు అంతూ ఉంటుంది. ఇతర వ్యక్తుల నుంచి, సందర్భాల నుంచి, ప్రకృతి నుంచి పరోక్ష జ్ఞానం అంతూ ఉంటుంది. ఈ పరోక్ష జ్ఞానం ఏమో చెవికి సంబంధించింది, ప్రత్యక్ష జ్ఞానం కంటికి సంబంధించింది. పరోక్ష జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పెడచెవిని పెడతాం అప్పుడు చెవికి తాలూకు సమస్య వస్తాయి. చెవిలో నాడి కారడం, చెవి వినికిడి తగ్గడం, వినిపించకపోవడం, చెవిలో శబ్దాలు. ఏ రకంగానే చెవి సమస్య వచ్చిందంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రకృతిని కానీ, మాస్టర్స్ని కానీ, నీ బంధువులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు వాళ్ళ దగ్గర నుంచి వినాల్సిన తర్వాత నువ్వు వినట్లేదు అనమాట. అలా 1-10 సార్లు చెప్తారు ఇది నీకు మంచిరా అని, మనం దాన్ని పెడచెవిని పెడతాం. చెబుతున్నా పెడచెవిని పెడితే సూపర్ఫిషియల్ ఈరు, ఇంటర్నల్ ఈరు, నాడి కారడం, అక్కడ దాకా సమస్య. ఈ వినడానికి సంబంధించిన దాన్ని పవర్ లెవెల్లో కనుక నువ్వు మిస్టేక్ చేస్తే ఇంటర్నల్ గా న్యూరోనల్ డెఫ్నెస్, వాళ్ళకి మిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా చెవి సమస్యలు ఏవైనా పరోక్ష జ్ఞానం అన్న ఒక్క పాయింట్ వాడికి 1కి 10 సార్లు రుద్ది, ఒక ఆడియోగ్రామ్ చేసినట్టుగా ఎన్ని రకాలుగా ఆడికి మెసేజ్లు వస్తాయి, ఎందులో ఎన్ని పాటిస్తావు, ఎన్ని పాటించట్లేదు అనే పిక్చర్ క్లియర్ గా 3 months లో తీసుకొస్తే చెవి సమస్యలు ఆటోమేటిక్ సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే పరోక్ష జ్ఞానం మీద వర్క్ చేయాలి. సేమ్ కంటికి సంబంధించిన ప్రత్యక్ష జ్ఞానం అంటే స్వానుభవం తెచ్చుకొని అనుభవం నుంచి నీలో నువ్వు ఏవైతే మార్పులు చేసుకోవాలో అవి కనుక నువ్వు చేయకపోతే అది ప్రత్యక్ష జ్ఞానం కంటికి సంబంధించిన సమస్యల కింద వస్తుంది. క్యాటరాక్ట్ ఇందులోకి రాదు, దానికి చాలా పెద్ద సైన్స్ ఉంది. నీటి కాసుల ఆపరేషన్, నీటి కాసులు కాదు మామూలు క్యాటరాక్ట్, మీకు వేరే పేరు ఉంటుంది. నీటి కాసులు అంటే అది గ్లాకోమా, ప్రెషర్ అది. సో ఈ కంటి సమస్యను సాల్వ్ చేసుకోవడంలో ప్రత్యక్ష జ్ఞానం ఇంపార్టెంట్. సో ఈ 3వ నేత్రాన్ని మనకు వచ్చినటువంటి పవర్ ని ఎప్పుడు అలాగే ఉంచుకోగలగాలి అంటే పరోక్ష జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వేరే వేరే గురువుల నుంచి, శిష్యుల నుంచి, తోటి వారి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని నిజంగా మనకు అవసరమైనంత ఫిల్టర్ చేసి తీసుకొని మిగతాది అక్కడ వదిలేయాలి. మొత్తానికి నేను ఎవరిని వెన్నను ముక్కుసుడు వెళ్ళిపోతే అది మనం కొంత బ్లాక్స్ తెచ్చుకొని అది మన పవర్ మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. స్వానుభవం లేకుండా ఊరికే అందరు చెప్పిన మాటలు విని నీ అనుభవం కనుక, సొంత అనుభవం కనుక ఎప్పుడు నువ్వు తెచ్చుకోకపోతే అది పనికిరాదు. సో మొత్తం నాకు అనుభవం వస్తేనే నేను వెళ్తాను అనుకొని 3 కాళ్ళ కుందేలాగా ఉంటే అది కరెక్ట్ కాదు. నీ అనుభవాన్ని నువ్వు తెచ్చుకోకుండా ఊరికే అందరు చెప్పింది వినేసి చెల్లిపోతాను అనుకుంటే అది అవదు. రెండింటిని ఈక్వల్ గా రెండెద్దుల బండిలా తీసుకెళ్ళాలి. అవి ఈ చెవులు, కళ్ళుకి సంబంధించింది. ఇది ఈ థర్డ్ ఐ జోన్ లోనే ఉంటుంది మోరాలెస్, అదే లేయర్ అన్నమాట. సో ఫైనల్ గా ఆబ్జెక్ట్ సైన్స్.
ఓకే, ఇంతవరకు 2 రోజులు క్లాస్ చెప్పారు, అంతా బాగానే ఉంది. నాకు థర్డ్ ఉందా లేదా, ఏ స్థాయిలో ఉంది, ఎంత ఉంది, ఎటు పక్కన ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ప్రశ్న మీకు వస్తే ఈజీ ఎగ్జాంపుల్. పవర్ అనేది ఆబ్జెక్ట్ సైన్స్ లో ఎలాంటిదంటే కత్తి పవరే కదా. మన బంగారమ్మ నూకాలమ్మ అమ్మలు ఉంటారు కదా పల్లెటూరులో, వాళ్ళందరికీ ఏంటి ఉంటుంది చేతిలోనే ఒక కత్తి ఉంటుంది. అది పాతకాలం నుంచి వస్తే అక్కడి నుంచి మీరు నరుక్కుంటూ వస్తే ఫస్ట్ కత్తికి సంబంధించిన ఏ అనుభవాలు జరిగినా అది పవర్కి సంబంధించిన గుర్తుపెట్టుకోవాలి. మీరింట్లో కాయగూరలు జరిగే కత్తి దగ్గర నుంచి, ఒక కొబ్బరికాయ కొట్టే కత్తి దగ్గర నుంచి, కంపలు కొట్టే కత్తి దగ్గర నుంచి, ఎక్కడ ఏ రకంగా మీకు కత్తి ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే మీరు పవర్తో గేమ్స్ ఆడుతారు అర్థం. అక్కడ వేలే కట్ అయిపోవచ్చు కత్తితో. పవర్ ఫెయిల్యూర్ అది వెరీ సింపుల్. అక్కడి నుంచి ఇంకొద్దిగా మోడర్న్కి వచ్చేటప్పటికి పవర్ ఎందులోకి వచ్చింది, అక్కడి నుంచి గన్లోకి వచ్చింది. మామూలు గన్ను, మిషన్ గన్ను, AK-47, పెద్ద రైఫిల్, మిసైల్స్, ఇలాంటివి ఏవి మీరు గన్తో ఎవరో పోలీసులు తరుగుతున్నట్టు కానీ, నువ్వు గన్తో ఎవరితో షూట్ చేస్తున్నట్టు కానీ, కళల్లో అనుభవాలు డైలీ లైఫ్లో 2-3 సార్లు గన్తో పోలీస్ మని చూసినా, ఎక్కడైనా గన్ వచ్చిందంటే ఆ గన్ను కూడా పవరే, అది కూడా పవరే. తర్వాత ఇందాక చెప్పాను గోల్డ్ కూడా పవరే. మీకు ఎంతకన్నా ఇంకేం కావాలి మీకు మీ తండ్రి అని చెప్పడానికి? ఇదేదో ఒకటి మన జీవితంలో ఎదురవుతూనే ఉంటుంది. అయితే కత్తి, లేకపోతే గోల్డ్, లేకపోతే ఇందాక చెప్పిన గన్. ఇవి ఏ రకంగా మీకు అనుభవాల్లోని, కళల్లోని, నిత్య జీవితంలో మీకు పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ వస్తే యూఆర్ పర్ఫెక్ట్ విత్ యువర్ పవర్. నెగిటివ్ సైడ్ వస్తే నువ్వు కరెక్ట్గా లేవు అర్థం. అయితే గోల్డ్ అనేది పాజిటివ్ సైడ్ ఇన్ జనరల్ గా. అంటే పవర్ ఉండి ఆ పవర్ని నువ్వు అద్భుతంగా నీ జీవితంలోని, వేరే వాళ్ళ జీవితంలో నువ్వు ఆనందంగా వాడుతున్నప్పుడు నీకు అది గోల్డ్ వైపు వస్తుంది. ఈ కత్తి కానీ, గన్ కానీ, మిసైల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వేరే వాళ్ళని కంట్రోల్ చేయడం. పవర్ వచ్చిన తర్వాత ఆ పవర్తో మనం అక్కడే ఉన్నాం, పక్కన కూడా మనం కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ పవర్ ఉంది, ఆ పవర్తో కూడా కంట్రోల్ చేయడం మనకు తెలుసు కదా. పవర్ ఉంది వాళ్ళ చేతిలో, వాళ్ళు ఏమైనా చేస్తారంటాం, అవునా కదా. అలా ఒక యోగిగా నువ్వు సాధన చేసి నీకు పవర్ వచ్చిన తర్వాత ఆ పవర్తో నువ్వు ఏదైనా చేయగలవు. మొట్టమొదటి మెడిటేషన్ క్లినిక్ పెట్టినప్పుడు నా దగ్గరికి 300 మంది మహిళలు, మా ఆయన తాగేస్తున్నాడు, వాళ్ళు తనేస్తున్నాడు, డబ్బులన్నీ పెట్టేస్తున్నాడు వచ్చేవారు పవర్ లేకుండా. ఎవడు బాధపడితే ఆడితే తప్పు, ఏం ఆడి చెప్తాను నన్ను అంటారు, అందుకని అదేం చెప్పము. మీ ఆయన తాగేసి వస్తున్నాడు, ఆడితే తప్పమ్మా, సరే నేను చెప్పిన ధ్యానం చేసి వస్తు. వాళ్ళు ధ్యానం రోజు చేసేటప్పటికి వాళ్ళకి పవర్ పెరుగుతుంది, ఇంట్లో పవర్ వస్తుంది, ఆవిడ సంకల్పానికి పవర్ వస్తుంది, వాకుకి పవర్ వస్తుంది. అప్పుడు మా ఆయన తాగి వచ్చినా పర్లేదు కానీ ఈరోజు నన్ను తనకుండా ఉంటే చాలనుకుంటే ఆ రోజు రాత్రి తండాడు. అప్పుడు అనుకుంటుంది అనేది బాగానే ఉంది, వచ్చి తిన్న పడుకుని పెట్టేది అని. అంటే ఆవిడంటే ఆడవాళ్ళ కోసం అంటలేదు, ఇచ్చి చట్టుకుని ఉండొచ్చు, 2 పక్కన ఉంటుంది. గయ్యాలి భార్య ఉంటే భర్తకి ఆడికి ఎలాగే ఉంటుంది. సార్ ఇంటికి వెళ్తే చాలు సార్ నా ప్రాణాలు తోడేస్తుందంటే, నువ్వు బాగా ధ్యానం చేసి వెళ్ళి థాట్ పెట్టుకుంటే ఆ రోజు ఆవిడ ఏమందో, ఓ ఇది పనిచేస్తుందని నా పవర్ బాగా అనుకుంటున్నాడు. మన సంకల్పానికి, వాక్కి పవర్ వచ్చి ఆ పవర్తో ఎప్పుడైతే అవతల మనం కంట్రోల్ చేస్తామో అది టీచర్ చేతిలో బెత్తము, గన్ను, ఈ కత్తులకి సంబంధించిన ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా నెగిటివ్ వచ్చాయి అంటే నువ్వు నీ పవర్ని సమాజంలో ఎవరి మీద అయితే వాడి కంట్రోల్ చేయాలో దాన్ని నువ్వు సరిగా చేయట్లేదు అని అర్థం. నీకు గనుక గన్ను గురిపెట్టబడితే ఇంకోటికి నువ్వు గురిపెట్టాలి, అది నువ్వు సరి చేయట్లేదు, నీకు గురిపెట్టబడి. ఇవి ఆబ్జెక్ట్ సైన్స్ అంటారు. ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అణువు వెనకాతల మూల ఆధ్యాత్మికత ఉంటుంది. చూడడానికి వస్తువులా కనబడతాయి, ఆ వస్తువు ఎందుకు వాడుతున్నాం, ఆ పవరే మన లోపల కూడా ఉంది. లోపల పవర్ని కనుక కరెక్ట్గా పెట్టుకుంటే బయట వస్తువులన్నీ కూడా మన కాళ్ళ దగ్గర దాసోహంలో ఉంటాయి. అది సరిగా లేకపోవడం అనేది లోపల స్టార్ట్ అవుతుంది. మతిలో ఏముందో గతిలో అది ఉంటుంది. మతి అంటే లోపల, గతి అంటే బయట. మతిలో ఉన్నదే గతిలో ఉంటుంది. బయట ఏది ఊరికే జరగదు, అంతర్గతంగా కంట్రోల్ లేకపోతే బయట జరుగుతుంది ఏదైనా సరే. లాస్ట్ పాయింట్, ఈ పవర్ ఫెయిల్యూర్ వల్ల న్యూరలాజికల్ సమస్య వస్తాయి, గుర్తుపెట్టుకోండి. బాడీలో నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే వస్తాయో అవి పూర్తిగా పవర్కి సంబంధించినవి.
చర్మం మీద వచ్చేవి 20% డీవియేషన్, మజిల్స్ ప్రాబ్లమ్స్ వస్తే 40% డీవియేషన్ పర్పస్ నుంచి. బోన్స్ ఫ్రాక్చర్ అయ్యి ఒక 3 నెలలు మంచంలో పడుకోవాల్సి వచ్చింది, 90% డివైట్ అయ్యాం మీ పర్పస్ నుంచి. 180 degrees 170 degrees అనేది నర్వ్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్ లోకి వచ్చి చెయ్యి కాలు పనిచేయదు, నరం వీక్నెస్ వచ్చి ఆ చెయ్యి సరిగా వర్క్ చేయదు. సో ఇలా నరాల తల నుంచి వెన్నుపాము నుంచి నరాలకు సంబంధించి ఏ సమస్య వచ్చి ఆ నర్వ సమస్య నుంచి మనం వీక్నెస్ కానీ, పవర్ కానీ, మంట కానీ, తిమ్మిర్లు కానీ, మొద్దుబారిపోవడాలు కానీ అవి ఎక్స్పీరియన్స్ చేస్తామంటే అర్థం ఏంటంటే నీ వైపు నుంచి ఎక్కడో పవర్ని సరిగా నువ్వు వాడటం లేదు అని అర్థం. ఇది ఫస్ట్ పాయింట్. కరెక్షన్లో ఏమవుతుంది, 5+3 8 రకాలుగా ఈ పవర్ని స్పిరిచువల్ టాబ్లెట్స్ లో డిఫైన్ చేస్తాం బ్యూటిఫుల్ గా. ఒకటేంటంటే శక్తి వలయాలు అని ఒక పాకెట్ బుక్ ఉంటుంది, దాంట్లో ప్రాణశక్తి, డబ్బులు, నేమ్ అండ్ ఫేమ్ పేరు ప్రతిష్టలు, ఈ 3 మనకి డైలీ లైఫ్ లో విచ్చలవిడిగా మనం వాడే పవర్స్. వాటిని ఎలా సంపాదించాలి, ఎంతమంది దగ్గర ఉంచుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి అన్న 3ని మనం ఆ శక్తి వలయాల బుక్ లో బ్యూటిఫుల్ గా ఇచ్చాం. అదంతా ఇప్పుడు నేను రిపీట్ చేయను, ఇంట్రెస్ట్ ఉన్న చదువుకోండి. ఆ పవర్స్ ఎలా వాడాలి ఎలా వాడకూడదు అర్థమవుతాయి. తర్వాత నిన్న మనం అనుకున్నాం మన క్లాస్లో సంకల్ప శక్తి, వాక్ శక్తి, పొజిషన్ పవర్, టైం అండ్ మనీ, ఇది ఒక 5. ఈ 5 కూడా చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎప్పుడైతే ఈ సంకల్ప శక్తిని, వాక్ శక్తిని మనం ఏ పొజిషన్లో ఉండాలి, ఏ పొజిషన్లో ఉండకూడదు, పొజిషన్, టైము, మనీ, ఈ 5 మనం చెక్ చేసుకొని వాటిని కరెక్ట్గా మనం వాడితే అప్పుడు పవర్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాం. పవర్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో అప్పుడు నర్వ్స్ అనేవి తిరిగి నార్మల్ అయిపోతాయి. అది ఎంత పెద్ద పెరాలసిస్ ప్రాబ్లం అయినా, నరం వీక్ అయిపోయినా కానీ దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు, ప్రొవైడెడ్ వాడు పవర్ని కనుక పిన్ టు పిన్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే. ఆత్మ వైపు, ఆత్మ ప్రయాణం వైపు, ప్రాపంచిక వైపు కాకుండా. చాలా మంది కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళిన వాళ్ళు, వ్యాపారాలు పెట్టిన వాళ్ళు, ఆ గర్జమల సంస్కారం తెచ్చుకున్న పవర్ అంతా కూడా విపరీతంగా వాడేస్తారు. ఆ ఉద్యోగాల్లో, వ్యాపారాలు 300 మంది వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు, నువ్వు గ్రేట్ అంటారు ఆఫీస్లో, ఆడు దాని చూసి మురిసిపోతాడు చూడండి, ఇంకా పని చేస్తాడు చూడండి. ఏదో ఒక రోజు పడాలని కొడుతుంది, అది ఎయిర్ బబుల్ పగులుతుంది. ఎందుకంటే నువ్వు పవర్ని ప్రాపంచిక వైపు విపరీతంగా వాడుతున్నావు. దానివల్ల ఏమొస్తుంది, నీకు ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, అంకీలే. ఒక స్థాయి దాటిన తర్వాత నీకు ఎన్ని కోట్లు ఉన్నాయి అవి నెంబర్లే. నోట్లోకి వెళ్ళేది 5 ముద్దలే, బాత్రూమ్కి వెళ్ళేది ఒకసారే. నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నువ్వు 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళావు, 10 సార్లు తిన్నావు. సో అందువల్ల మనకు ఉన్నటువంటి పవర్ని కేవలం మన వ్యక్తిగత ఆత్మ అభివృద్ధికి, సంఘం ఆత్మ అభివృద్ధికి మాత్రమే వాడుతూ జ్ఞానం పెంచుకోవడం ద్వారా ఏదైతే ఐశ్వర్యం దానికదే ప్రకృతి నుంచి వస్తుందో అది తీసుకొని దాంతో ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. ఇది సరి అయిన జీవన విధానం. సో కాబట్టి ఈ నర్వ్ సమస్యలు, నర్వ్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆ పవర్ మిస్యూటిలిటీ క్లియర్గా ఉంటుంది. ఇంకొక వేరియేషన్, ఇంత గోల్డ్ చెప్పాను మీకు. బంగారం ఇన్స్ట్రుమెంట్లో తల మీద పాపిడి చీర అవ్వచ్చు, ఆ బంగారం అనుభవం, గాజులు అవ్వచ్చు, దండవంకీలు అవ్వచ్చు, వడ్డానం అవ్వచ్చు, చేతికి ఉంగరాలు అవ్వచ్చు, ఇవన్నీ గోల్డే కదా. వేరు వేరు చోట్ల ఉంటాయి ఈ గోల్డ్. సో నీకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఏ పర్టికులర్ గోల్డ్ ఆర్నమెంట్ వస్తుందో ఆ బాడీ పార్ట్ విజ్డమ్లో కూడా మనం పర్ఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది. గాజులు, దండవంకులు చేతులకు వచ్చేవి ఇవ్వడానికి, తీసుకోవడానికి సంబంధించి ఎక్కడ మిస్టేక్ ఉన్నప్పుడు నీకు ఆ ఆర్నమెంట్స్ వస్తాయి. కంఠాభరణం వచ్చిందంటే విశుద్ధ చక్ర, అనాథ చక్ర, ఈ రెండిట్లో ఎక్కడో పెద్ద కన్నం ఉంటుంది. అప్పుడు నెక్లెస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ నీకు గుడ్గా బ్యాడ్గా వస్తుంది. వడ్డానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే నువ్వు నాభి చక్ర, సెకండ్ చక్ర, ఎమోషనల్ ఫెయిల్యూర్ ఉంటే అప్పుడు అది ఫెయిల్యూర్గా ఉంటుంది. అట్లా శరీరంలో ఆభరణం, ఏ ఆభరణానికి సంబంధించి అనుభవం వచ్చిందో దానికి సంబంధించి ఆ బాడీ పార్ట్స్ తాలూకా ఫంక్షన్ బట్టి మనం అతిథి శక్తిని మనం కరెక్ట్ చేయొచ్చు. ఇదంతా మీకు చాలా వింతగా ఉండొచ్చు. ఎందుకు వింతగా ఉంటుందంటే ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఒక 6 సంవత్సరాలు చదివితే ఆడు ఎన్ని చదువుతాడు? మీకు జ్వరం అంటే పారాసెటమాలే, కానీ ఆడికి జ్వరం అంటే 100 జ్వరాలు చూసుకోవాలి. లేదా ఆడి సర్టిఫికేట్ చింపేస్తాను. సో అలా గడిచిన 24 సంవత్సరాల్లో ఆధ్యాత్మిక కారణాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ సైన్స్ ఏంటి, ఎలాంటి డిసీజులు వస్తాయి, డిసీజ్కి ఎన్ని రకాల కారణాలు ఉండొచ్చు అనే దాన్ని మనం అద్భుతంగా ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం కింద స్పిరిచువల్ టాబ్లెట్స్ రూపంలో
మనం తయారు చేసుకోవడం జరిగింది. మొదట 3-4 సంవత్సరాలు నాకు కొద్దిగా వింతగా ఉండేది నాకు కూడా. తర్వాత క్రమేపీ అది వర్కౌట్ అవ్వడం వల్ల దాన్ని నేను ఒక ఆర్డర్‌లో తయారు చేసి ఎంతో మందికి ట్రైనింగ్‌లో మొదలు పెడితే అది 1 డే వర్క్షాప్స్, 3 డే వర్క్షాప్స్, 11 డే వర్క్షాప్, ఆన్‌లైన్‌లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి సబ్జెక్ట్ అంతా నేర్పుతున్నాం. నేర్చుకున్న వాళ్ళందరూ కూడా అద్భుతంగా కౌన్సిలింగ్స్ ఇచ్చి అది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళతో కలిసి వర్క్ చేస్తే శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, సాంఘిక సమస్యలు అన్నీ ఖచ్చితంగా తీరుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాకాహారం, ధ్యానం పాటించడం వల్లే 80% ప్రాబ్లమ్స్ పోతాయి. నేను చెప్తాను ఈరోజు మీకు. ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ కౌన్సిలింగ్ అవసరం లేదు. సిన్సియర్గా శాకాహారంలోకి వచ్చి రెగ్యులర్గా చేయాల్సిన మెడిటేషన్ చేసి బుక్స్ చదువుతూ ఉంటే ఆల్మోస్ట్ మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడో మనకి ఇంకా అర్థం కాలేదు, టాబ్లెట్లు ఆపలేకపోతున్నాం, ఆపరేషన్ భయపడి అసలు చేసుకోవచ్చు. ఆ కౌన్సిలింగ్ కానీ అది సబ్జెక్ట్ మీద వర్క్ చేయొచ్చు. స్పెసిఫిక్ ఎందుకంటే దానికోసం మనం తయారు చేసాం కాబట్టి. సో వాటిలోంచే నేను ఈ 2 ఎపిసోడ్స్లో మూడో నేత్రానికి దరిదాపులుగా ఉన్న పాయింట్స్ అన్ని ఇది ఎక్కడ ఒక పుస్తకం దగ్గర ఉండదు, వేరే పుస్తకాలు ఉంటాయి. ఇవన్నీ అవన్నీ తీసుకొచ్చి కలపాలన్నా కూడా దాని మీద కొంత అవగాహన ఉండాలి. మూడో నేత్రం అనేది ఎందుకు కష్టం అంటే ఇన్ని కోణాల నుంచి ఆలోచించాలి. ఇప్పుడు మనం మాట్లాడినవన్నీ అలాగనే పెద్ద కష్టమేం కాదు. మనం దాన్ని యాక్సెప్ట్ చేసి దాని మీద వర్క్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అలాగలాగా మనకి అంతర్గతంగా ఆ థర్డ్ ఐ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పవర్ ఎంత ఇంక్రీజ్ అయితే లైఫ్ మీద అంత క్లారిటీ ఉంటుంది, అంత హ్యాపీగా మనం జీవించగలుగుతాం. సో కాళ్ళు, చేతులు, కళ్ళు, భౌతిక అంగాన్ని ఎలా అయితే మనం తెచ్చుకున్నామో అదేవిధంగా అంతర్గతంగా మూడో నేత్రం దగ్గర నుంచి అన్ని ఇంద్రియాల తాలూకా అంతర్గత శక్తిని కూడా మనతో పాటు తెచ్చుకున్నాము తల్లి గర్భంలోంచి. అవి ఆత్మ తాలూకా ఎక్స్టెన్షన్స్. ధ్యాన సాధన చేయడం ద్వారా, శాకాహారం పాటించడం ద్వారా, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా, గొప్ప గురువుల తాలూకా జీవిత అనుభవాన్ని తెలుసుకోవడం ద్వారా, నిత్య జీవితంలో వచ్చే ప్రతి ఛాలెంజ్ని మనం ఎదుర్కొని దాన్ని మనం క్రాక్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ద్వారా మన అంతర్గతంగా ఉన్న శక్తిని మనం పెంచుకోవచ్చు. శక్తిని ఎంత పెంచుకుంటే జీవితం అంత అద్భుతంగా ఉంటుంది, అంత వినూత్నంగా ఉంటుంది. సమస్యలు రావని కావు, సమస్యలు వస్తాయి, కానీ సాల్వ్ చేసుకోవడానికి పరిష్కారం మన దగ్గర రెడీ ఉంటుంది. అందువల్ల మనలో ఆ స్థితప్రజ్ఞత అనేది ఆటోమేటిక్గా వస్తుంది. వర్తమానంలో మనం ఎప్పుడు ఆనందంగా జీవించగలుగుతాం. సో విత్ దిస్ we conclude the part 2 third day. అండ్ బంగారం అనే బుక్ ఉంది. 3 టాబ్లెట్లో చాలా అంశాలు ఇవి మీకు అందుబాటులో ఉంటాయి. సమయాభావం వల్ల నేను యాక్చువల్లీ కొన్ని ఇంకా కట్ చేశాను. బట్ ఇప్పుడు 2 రోజులు ఈ 2 సార్లు మాట్లాడిన ఎపిసోడ్స్ మీకు సరిపోతాయి. లాస్ట్ టైం జరిగిన క్లాస్ని అంతా ఎడిట్ చేసేసి ఒక 45 minutes 1 hourకి చేసి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసాము. నేనే చేయించాను, అది ఉపయోగపడుతుందని. ఈ క్లాస్ కూడా ఉంటుంది. ఒకసారి మీకు అర్థం అవ్వకపోవచ్చు మొత్తం, అప్పుడప్పుడు నెలకు ఒకసారి 2-3 సార్లు బాగా వింటే అవన్నీ ఎప్పుడైతే మీకు మనసులో పడతాయో డైలీ లైఫ్లో ఆయా సందర్భాలు వచ్చినప్పుడు మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారు. ఇప్పుడు ఎవడో ఏదో అంటాడు, అది బుర్రలో ఉంటుంది. 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ అది గుర్తు రాగానే మళ్ళీ అది 10 మందికి చెప్పి బాధపడతాం. థర్డ్ డే ఎగెనిస్ట్ కదా, గతంలో మనం రాంగ్ చేస్తున్నట్లు లెక్క. అలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అన్ని మీకు డైలీ లైఫ్లో ఆ మిస్టేక్స్ చేయకుండా ఒక 6 months కనుక మనం యాక్యురేట్గా ఉండగలిగితే ఆ పాలు పెరిగైనట్టుగా ఆ కన్వర్షన్ వచ్చేస్తుంది ఆ వన్నెస్ ఎక్స్పీరియన్స్తో. అప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అది అలా మెయింటైన్ అవుతుంది జీవితం అంతా. అదే అచీవ్ చేయాలి. కొన్ని బుక్స్లో రాస్తారు, ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ థర్డ్ ఐ అంటారు. ఆధ్యాత్మిక శాస్త్రం తాలూకా మొత్తం అంతా కూడా మూడో నేత్రంలో ఉంది అని. మూడో నేత్రం వచ్చింది అంటే నువ్వు గోడకు అవతల పక్క చూస్తావు, అప్పుడు నీకు డిఫరెంట్గా కనిపిస్తుంది ప్రపంచం అంతా. ఈ ధ్యానము, శాకాహారము, సేవ ఇవన్నీ ఎందుకంటే ఆ థర్డ్ ఐ తీసుకెళ్ళడానికి, మనలో ఉన్న శక్తిని యాక్టివేట్ చేసుకోవడానికి, దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందంతో జీవించాలని అనుకుంటున్నారా? ధ్యానం, జ్ఞానం ద్వారా ఆరోగ్యం మరియు ఆనందం, ఆధ్యాత్మిక జీవన విధానం. నిష్ణాతులచే ఆరోగ్య సలహాలకు సంప్రదించండి ఆచార్య సాంగత్యం. ఎటువంటి సమస్యనైనా ఎలాంటి ఒత్తిడి, శ్రమ లేకుండా ప్రతి ఒక్కరికి జూమ్ ద్వారా ఏర్పాటు చేసిన
బ్రేక్అవుట్ రూమ్స్, ప్రత్యేకమైన గదులలో ప్రత్యేకంగా మాట్లాడటం జరుగుతుంది. ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు మరియు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్స్ 9246648401 మరియు 9494778981 మరియు 9247870000.